पवित्रैवतु श्रीमहासरस्वत्येन श्रीगुरुभ्यो नमः हरि ओम। श्री लक्ष्मीनारायणस्वरूपस्य पादौ प्रक्षाल्य पठितम् ओम नमो सनन्ताय सहस्रमूर्तये सहस्रशिरो अला कादु ఒకరు అమ్మాయి పోస్తే నువ్వు కడగాలి నీ అన్ని ఇప్పుడు వైపు రా నాకు తెలియదు కదమ్మా అందుకే అడిగాను మీ నారాయణ స్వరూపస్య పోయు ఇలా ఎలా కాదు దోషుతో ఇలా పోయు ఇలా పోయాలి అలా కాదు నువ్వు వస్తున్నాను సహస్ర కోటి యుగదాగినే నమో నమ కాలకి తలకి సెలవులు వేసుకోండి లక్ష్మీ నారాయణ స్వరూపస్య వాణి గర్భాపస్య గౌరీ పరమేశ్వరూపస్య ఇది పాలో ప్రక్షాళ పువ్వులు పూజే ఆయనైతే పరాయినే దుర్వారోహం కొద్దిగా మొదట అమ్మాయి అమ్మ మీ అత్తగారికి ఆయనైతే పరాయినే దుర్వారోహం పుష్పాన్ని కన్నం లేదా మళ్ళీ పుష్పమేది గంధద్వారాంధ్రాదర్శాం పుష్పాం కరీహిణీ సర్వభూతామితోపక్వయే శ్రియం అవ్వట్లేదు బ్యాటరీ లేదు అయిపోయిందా ఓకే వాళ్ళకి దానం పెట్టుకోండి ఆ పూలు వాళ్ళకి హలో సమస్య ఒకసారి కూర్చోండి ఒకసారి సార్ కూర్చోండి ఫోటో తీసుకో ఇది వేరేగా పోయాలి మేడం కవర్ లేదా కవర్ బాధ కారణం లేదా సన్మానం ఇంకే సన్మానమా ఇలా ఒకసారి చూడండి ఒకసారి అలా ఒకసారి అలా చూడండి రెడీ రెడీ రైట్ सहस्रमूर्तये सहस्रशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय सहस्रकोटियुगधारिणे नमः लक्ष्मीनारायण स्वरूपस्य पादौ प्रक्षाल्य इंद्र पूल తీసుకో ఆయనే పూల్ తమే చలుకో పూల్ తీసుకో పూల్ వే ఆయనే పరాయనే దుర్వారోహం పుష్పిణీ అరదాస్య పుండరీకాణి సముద్రస్య గుహాయిమే మళ్ళీ పూలు తీసుకో గంధద్వారాం దురాదర్శాన్ని పుష్పాం కరీషిణీ ఈశ్వర్యం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం ఇప్పుడు దండం పెట్టుకో వాళ్ళకి పూలు రైట్ పాదాలని పూలో తీసినా చెప్పండి పూలో ఆ పాదాలని మీరు ముట్టుకోకూడదు బాబాయ్ గారు మీరు ముట్టుకోకూడదు ఇంకా అయ్యా మీరు ముట్టుకోకూడదు వాళ్ళే తీస్తారు మీరు ముట్టుకోకూడదు ఓకే ఏదో పడినా అందరూ పూలని ఎప్పుడు అమ్మబడి రండి పట్టాభి గారు సేమ్ ఇందాకలాగే గోవిందరావు గారు రండి గురుగారు సైడ్ నుంచి చేస్తే బాగుంటుంది
మళ్ళీ అయిపోయింది చూడండి సంగతి బ్యాటరీ లీక్ అయిపోయింది రండి. నమోస్తనందాయ రాష్ట్రముందయ రాష్ట్ర నిరోధభావే రాష్ట్రకామయ రెడీగా రండి. బ్యాటరీ లేదు. బ్యాటరీ దొరకాక తమ్ముడు ఒకసారి సైడ్ అలా ఉండండి, అలా స్టాండింగ్. సార్ ఒకసారి చూడాలి, బ్యాటరీ చూస్తానండి. ఇదే ఉంటాయా బ్యాటరీలు అది సౌండ్ సిస్టమ్ చాలు సార్, మన నాది ఉన్నాయి కానీ ఉంటే అందాక అక్కడ బ్యాటరీ ఉంది, అది మైక్ తీయండి. ఒకసారి చూడండి అలాగే. రవి గారు మంత్రాలు. మీరు అప్పుడే వేయకండి, ఇద్దరికి అప్పుడు వేయ పెడతారు. నమస్కారం పెట్టండి కాలకి. ఈ ప్లేట్ అక్కడ చెప్పు. దొరికిందండి, దొరికిందా? బ్యాటరీ కావాలి, 2 బ్యాటరీలు నాది తెచ్చాను, అది రెండు దొరికిందండి, దొరికిందా? లక్ష్మీనారాయణ అయ్యా ఆ పూలను తీసి కాదు నీతో పెట్టే ఏవో స్వామి గారు కాలు కింద పెట్టండి, చేయి తీసేయండి. అమ్మ మీరు వేయండి. ఒకసారి చూడండి.
అమ్మా ఒకసారి చూడాలి అందరూ. వేసేయండి వేసిన తర్వాత స్వామి గారు రండి, రండి. ఒకసారి చూడండి అందరూ. రండి ఒకసారి. ఒకసారి చూడాలి. అలాగే చూస్తారు. అలాగే ఒకసారి చూడండి. బలరాం గారు ఒకసారి చూడాలి. రైట్. డబల్ ఇవ్వరా ఏంటి? రెండింటిలో రెండు తీసుకోవాలంటే అది తెస్తాను చూస్తాను. మనకి ఇటు తిరగమని చెప్పండి. చెప్పారా తేవడానికి? ఫస్ట్ ఇటు తిరగమని. ఇటువైపు ఎవరు అదే తెస్తున్నాను బ్యాటరీస్. మీరు కూడా మీరు కొంచెం సైడ్ రానికి రైట్. ఆయన ఒకప్పుడు విజయనగరంలో లెక్చరర్గా, ఎంబీఏగా ఇవన్నీ చేశారు. ఆయనకి ఇప్పుడు మన అసోసియేషన్ తరఫున ఒక చిన్న సత్కారం చేస్తాం, సన్మానం చేసుకుంటున్నాం పట్టాభి అన్నయ్య గారికి.
విజయవర్ధనం తీసి మా పాప మన అసోసియేషన్ తరఫున ఆయన ఒకప్పుడు సీనియర్ లెక్చరర్గా చేశారు డైట్లో విజయనగరం, తర్వాత మొదలు ఎస్పోర్ట్లో కూడా చేశారు, ఎంఈఓ కూడా చేశారు విజయనగరంలో. ఇది మన అసోసియేషన్ తరఫున ఇప్పుడు ఆయనకి చిన్న సన్మానం జరుగుతుంది. కాదు లేకుండా చూసారా? ఓకే, కానీ కాదు. ఓం నమో దంతాయ సహస్రమూర్తే సహస్రశిరోరుపాహవే సహస్రనామ్నే పురుషాయ సహస్రకోటియుగధారిణే నమః. ఇది పాదౌ ప్రక్షాళ్య రాత్రి తుక్కులు ఆయనే పరాయణే దుర్వా రాకులు కాదు, అది పక్కన పెట్టుకుంటుంది. ఇది ఇంకోటి ఉంటుంది చూడు, బంతిపూల ఆయనే పరాయణే దుర్వారోహణ పుష్పిణీ అరదాస్య పుండరీకాని సముద్రస్య గృహాయిమే స్వరూప పాద పుష్పాణి పూజయామి గంధార్థం పుష్పాణి పూజయామి గంధద్వారాం దురాదర్శామి చ పుష్పాం కరీషిణీ ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం. దానం పెట్టుకో. హిరణ్యగర్భగర్భస్థం ఏమ దీపం విభావతో అనంత పుణ్యఫలదనం దతస్యాంతి ప్రయశ్చమే. అందరూ ఎవరు దండం పెట్టుకుంటారో ఆయనకి దత్తాత్రేయ స్వరూపుడుగా అతనికి దండం పెట్టుకోండి. గురువు అందరూ వర్షం వచ్చి దండం పెట్టుకోవచ్చు, ఆయనకంటే చిన్నవాళ్ళందరూ తప్పలేదు. ఇప్పుడు మన ఈ అసోసియేషన్కి ఫస్ట్ మన అధ్యక్షుడు ప్రెసిడెంట్ శ్రీ ఎస్ఎల్ఎన్ స్వామి గారు. అయ్యా ముందుకు వచ్చేయండి. అయ్యా స్వామి గారు ముందుకు వచ్చి అని కూడా గుడి నుండి ఎడం వైపు వచ్చేటట్టుగా వేయాలి. మన అసోసియేషన్ ఫస్ట్ ప్రెసిడెంట్ మన ఎస్ఎల్ఎన్ స్వామి గారు పట్టాభిరామయ్య గారికి చిన్న సాలు కప్పి సత్కారం చేస్తున్నారు మన అసోసియేషన్ తరఫున. ఇప్పుడు మా పిల్ల ఇద్దరు జల్లుతుండాలి. మా చదివినంత సైడ్ ఎరుపు పూలు ఉన్నాయి కదా, అవే చల్లాలి. పొడగొట్టు. ఓ అమ్మా వాళ్ళిద్దరినీ ఆయన బాబు ఇప్పుడు అభిషేకం చేసేటప్పుడు చూసారా, అలాగా పైనుంచి రావాలి, నెమ్మదిగా వేయాలి, కంటి మీద పడకుండా చూసుకోండి. ఓం మమాగ్నే వర్తో విహవే స్వస్తు వయం త్వేంగానాస్తను వంకుషేమా అస్యన్నమంతాం ప్రదిశస్య దత్తస్వయార్యక్షేణ పృతనాజయేమ మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మమాంతరిక్షమురుగోపమస్తు మహ్యం వాదప్రవదాం కామే అస్మిన్ మయి దేవా ద్రవిణమయ జంతామయ్యా శ్రీరస్తు మయి దేవహూతిః దైవ్యాహోదారమనిషంత పూర్వేరిష్టాస్యామ తనువాసు వీరాః మహ్యం యజంతు మమయాని హవ్యార్కూతిః సత్యామనసో మే అస్తు ఏనో మాణిగాః క్రతమస్య నాహం విశ్వే దేవాసో అధివోచనామే దేవే షడుర్వేరురుణకృణోద విశ్వే దేవా ఇహ వీరయత్నో ఆస్మహి ప్రజయామాదనో హిత్మారదామద్విషతే సోమరాజన్ అగ్నిర్మన్యం నుదధ పునస్తారదబ్ధ గోపా పరిపాహినస్త్వం ప్రత్యం చోయంతు నిగుద పునస్తే మైషాం చిత్తం ప్రభోదా వినేశతు దాతృణా భ్రువనశ్చ యస్పతిర్దేవకం అభిమాతిశాహమో ఇమం యజ్ఞమశ్వినో వా బృహస్పతిర్దేవాప్పాం యజమానం యద్దాత్ ఉరుభ్యజానో మహిషస్యర్మయకం సదస్మిన్ హవే పురుహూతం పురుక్షు
గణప్రజాయే హరీంద్రమానోరేరిశోమాపరాదా ఏనస్య రత్నాపతే భవద్విద్రాగ్నిభ్యామవబాదామహేతాం వసవో రుద్రాదిత్యాముపరిస్ఫుగం మోఘ్రం చేత్తారమజిరాజమక్రన్ అర్వాంచమింద్రమముతోహమామహే యోగో చిత్తరజితస్వతిజ్యః ఇమం మే యుషశ్వాస్య కుర్మో హరి ఓమేతి నంద్వా. అసలు వేశారమ్మా, కొన్ని పాదాల మీద వేసి నమస్కారం పెట్టుకోవడం. తర్వాత ఆయనకి అందరూ దండం పెట్టుకుంటే ఆయన పువ్వులు వేస్తారు, మిగతా ఆయన చేసుకోండి. అయ్యా మీరు మెమంటో ఇస్తారు కావచ్చు. ఇప్పుడు మన చిన్న మా అసోసియేషన్ తరఫున చిన్న సత్కారం మన మూమెంట్ హలో మన అసోసియేషన్ తరఫు నుంచి మన ఎక్స్ ప్రెసిడెంట్ అయినటువంటి లక్ష్మీ నరసింహ స్వామి గారు, మన బలరాం గారు అతనికి సత్కరించుకుంటూ మెమెంటో సమర్పిస్తున్నారు. సరే ఇలా చూడండి. హలో నమాజ్ పట్టుకుంటే విజయనగరంలో అల్లరి విద్యా మందిర్లో టీచర్గా చేస్తున్నారు. సార్ మన యాక్టివ్ మెంబరు మన అసోసియేషన్లో ఆ టీచర్ కాబట్టి ఆ అమ్మాయికి కూడా మన అసోసియేషన్ తరఫున చిన్న సత్కారం. ఇలా చూడండి ఒకసారి. అంటే ఇటు తిరగాలి. ఇలా చూడాలి. వాళ్ళ అమ్మాయి తన స్త్రీ పాదపూజ చేస్తున్నారు. వాహవే దాసరామే పురుషాయ సహస్రకోటి వధారిణే నమః. అది ప్రావత కడపడు.
హలో రవి గారు దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. ఈ అసోసియేషన్ ఈ అసోసియేషన్ 2022 జూన్ 23న వైజాగ్లో స్థాపించారు. ఈ స్థాపించక ముందు నేను ఎంక్వైరీ చేశాను. మన గోల్కొండ వ్యాపారం శ్రీ వైష్ణవ అసోసియేషన్ వైజాగ్లో ఒకప్పుడు ఉండేదిగా. ఇప్పుడు ఆ అసోసియేషన్ ఉన్నదా లేదా అని అడిగారు. అడిగితే మన వాళ్ళు చాలా మంది చెప్పారు ఆ అసోసియేషన్ ఒకప్పుడు ఉండేదండి. తడిగొప్పల రామారావు గారు అక్కింపల్లి ఆ తడిగొప్పల రామారావు గారు అక్కింపల్లి రామారావు గారు ముందు ఈ అసోసియేషన్ చాలా సంవత్సరాల కిందట వైజాగ్లో పెట్టారు. తర్వాత అది సభ్యులను కోఆపరేట్ చేయక మన ఎవరో మీటింగ్లకు రాక దేనికి కోఆపరేట్ చేయకపోవడం వల్ల అది అలాగా రిజిస్ట్రేషన్ చేసి కూడా అలాగది మూతపడిపోయిందట. అది అడిగిన ఎప్పుడో కొన్ని సంవత్సరాల కిందట ఆ రిజిస్ట్రేషన్ కూడా అలాగే క్యాన్సిల్ అయిపోయిందట, ఎవరికి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల. ఇది అప్పుడు నేనేంటానంటే ఇది మరి ఇప్పుడు మనం కొత్తగా మన గోల్కొండ వ్యాపార అసోసియేషన్ పెడితే బాగుంటుందని మన వాళ్ళకి, నాకు తెలిసిన వాళ్ళు మన ఫ్యామిలీస్ అందరి దగ్గరికి ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బోధపడి చెప్పాను. మనకు ఒక అసోసియేషన్ ఉంటే బాగుంటుందండి, ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అది మూతపడిపోయింది, వాళ్ళ పాప నడిపేవారు, ఇప్పుడు లేదు కాబట్టి మనం పెట్టుకుంటే బాగుంటుంది అంటే సరేనండి అన్నారు. ఫస్ట్ ఈ అసోసియేషన్ ప్రపోజల్ పెట్టినప్పుడు మంగు శేషగిరిరావు గారిని నాకు మ్యారేజ్లో కలిశారు. ఒక మ్యారేజ్ ఆయనతో చెప్తే ఆయన తప్పకుండా మీరు ముందుకెళ్ళండి, మేమందరం సహకారం మీకు ఉంటుంది, మంచి ఆలోచనే. దాని తర్వాత గాది రాజగోపాలరావు గారి దగ్గరికి వెళ్ళారు. ఇలాగే అందరి దగ్గరికి వెళ్ళిన తర్వాత స్వామి గారి దగ్గరికి వెళ్ళారు, మన ప్రెసిడెంట్ స్వామి గారు. ఈయన నాకు ఒక విధంగా రిలేషన్ కూడా కజిన్ అవుతారు. ఈయనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఈయన ఈ వైజాగ్లో కొన్ని సంవత్సరాలుగా ఎన్టీఆర్ కళారాధన, ఎన్టీఆర్ కళాపీఠం, ఇతను ఎన్టీ రామారావు గారు వీరాభిమాని. ఈయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. అతనికి ఎన్టీ రామారావు గారితో బాగా క్లోజ్. ఇతనేమో మంచి ఎక్స్పీరియన్స్ ఉందని ఇతనికి చెప్పాను, మీరు ప్రెసిడెంట్గా ఉండండి అందరిలో, తర్వాత ఏమో మన అసోసియేషన్ స్టార్ట్ చేద్దామని ఒక మీటింగ్ కాల్పట్ చేశాం. 23/6 మీటింగ్ అయినప్పుడు న్యాయపతి బాలకృష్ణ గారు పరంపురం నుంచి వచ్చారు. ఆయన కూడా ఫ్యామిలీతో వచ్చారు. వచ్చిన తర్వాత ఒక 20 మంది మన వాళ్ళు వచ్చారు. ఆ 20 మందిలో మన మేడేపల్లి రవిశర్మ గారు, మంగు శేషగిరిరావు గారు, మన ఎస్ఎల్ఎన్ స్వామి గారు, నేను, గాది రాజగోపాలరావు గారు, మంగు రత్నావళి, మా కజిన్ సిస్టర్, తర్వాత ఏమో మేమందరం కలిసి ఒక 20 మంది, గుండమల రమణమ్మ గారు, బాలకృష్ణ గారు, మేమందరం కలిసి ఒక 20 మంది పబ్లిక్ లైబ్రరీలో మీటింగ్ పెట్టుకొని అప్పుడు అందరు ప్రపోజల్ అడిగి ఈ అసోసియేషన్ స్థాపించాం. ఇది దీని స్థల. అక్కడి నుంచి 3 సంవత్సరాలు ఇప్పుడు ఇది 3వ వార్షికోత్సవం. ఇవాళ 3వ వార్షికోత్సవం చేసుకుంటున్నాం. మనం ఇంకా కూడా మన ఇప్పుడు ఏంటంటే మొన్న 5వ తారీఖుతో కూడా పాత కార్యవర్గం ఇది రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది ఆ డేటు. అందుకే ఇప్పుడు మీకు బాడీ, మళ్ళీ కొత్త బాడీ తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత ఈ కొత్త బాడీ అసోసియేషన్ని మనం క్లోజ్ అవ్వకుండా ముందుకు నడిపించాలని మరీ నేను రిక్వెస్ట్ చేస్తాను. మన ఎక్స్ ప్రెసిడెంట్ గారు దీని గురించి నేను మాట్లాడతాను. సభకి నమస్కారం. ఈ సంఘాన్ని ప్రారంభించే మొదట్లో నేను దీనికి ప్రెసిడెంట్గా వ్యవహరించడం జరిగింది. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల నేను
తర్వాత బాధ్యతలన్నీ మరి ఈయన మన బలరాం గారే తీసుకొని ఈనాటి వరకు వాటిని నడిపించడం జరిగింది. అయితే ఈ సంఘం పెట్టడానికి కారణం అంటే నా మనసులో ఉన్నది ఏంటంటే, ఎన్నో సంఘాలు, బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి కానీ మనకి ఆంధ్రప్రదేశ్లో మెయిన్ హైదరాబాద్లో ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లో సరైన సంఘం లేదు. మనకి గోల్కొండ వ్యాపారులు కానీ అలాగే శ్రీ వైష్ణవులు కానీ. సో దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనేటటువంటి ఒక తాపత్రయంతో మనంతా కలిసి ఉండాలి, బంధువర్గం అంతా ఒక తాటి మీదకి రావాలి అని పెట్టడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది ఇందులో కలిశారు, ఇంకా చాలామంది కలవలసింది. దానికి ఏంటంటే మనం ప్రతి ఇంటికి వెళ్ళి మనకి అలాగే ఇందులో ఉన్న ఒక 25 మంది ఇందులో ఉంటే ఆ 25 మంది వాళ్ళ ఇంట్రెస్ట్గా తీసుకొని వాళ్ళ బంధువుల్ని వాళ్ళని అలాగా సభ్యులుగా చేర్పిస్తేనే ఇది దాదాపు ఒక 1000 మంది వరకు కుటుంబాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళందరూ కలిసి వస్తే ఒక పెద్ద సంఘం అయ్యి, అలాగే మనం అంతా బాగానే ఉన్నా సరే మనలో ఇంకా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ చాలామంది ఉన్నారు. మనం బయట వాళ్ళకి ఏదో అన్నదానాలు వస్త్రదానాలు చేస్తున్నాం తప్పించి మన వాళ్ళని మర్చిపోతున్నాం, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళకు కూడా మనం సహాయం చేయాలి, మనందరం కలిసి ఒక యూనియన్ పెట్టుకొని అనేసేటటువంటి ఒక ఆశయంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. కానీ ఆ ఆశయం ఇంతవరకు ఎక్కడ నెరవేరలేదు. అది నెరవేర్చవలసి ఉన్నది. ఎందుకంటే ఒక బ్రాహ్మణుని పిచ్చి వస్త్రదానం చేస్తే ఏదో పుణ్యం వస్తుందని మనకి చెప్తున్నాను సనాతనం. కానీ మన వాళ్ళకే మనం ఎప్పుడన్నా చాలామంది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్నారు, వాళ్ళకి కూడా ఈ సంఘంలో చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే 3 సంవత్సరాలైనా సరే ఆ జయంతో సంఘం నడపడం జరగలేదు. అది ఇంకా ముందైనా సరే జరగాల్సిన అవసరం ఉంది. అయితే ఈలోగా 2 సంవత్సరాలు నడిపారు ఆయన అంటే ఇప్పుడు సంఘం పెడతాం మనం, కానీ వెంటనే దానికి సంఘం పెట్టాలని ఎవరో 1 లక్ష 2 లక్షలు తెచ్చి ఇచ్చారు మీరు నడపండి అని. ఫండ్స్ చాలా ఇంపార్టెంట్ నడవాలంటే, ఒక కార్యక్రమం చేయాలన్నా. ఫండ్స్ అంటే ఇచ్చిన వాళ్ళు ముందు అసలు సంఘం పెట్టగానే చేరిన వాళ్ళే తక్కువ మంది ఉంటారు. వాళ్ళని అలా చేర్చుకొని 100 మంది వరకు చేయడం అనేది కష్టకరమైన పని. అక్కడి నుంచి ఫండ్స్ తీసుకోవడం అనేది కూడా కష్టమే. వాళ్ళకి ఇష్టమైతే ఇస్తారు, లేకపోతే లేదు, మనం పెట్టించేస్తాం. కాబట్టి వాళ్ళకు ఉండేటటువంటి వాళ్ళు ఇచ్చేటటువంటి సబ్స్క్రిప్షన్స్ని మనం దాచుకొని ఈ కార్యక్రమాలు నిర్వహించాలంటే జరగని పని. వాళ్ళు ఇచ్చిన డబ్బుతోనే మనం కార్యక్రమాలు చేస్తాం. వాటిని చూపించాలి, చెయ్యాలి అంటే ఫస్ట్లో అవ్వలేదు. అది ఒక 5 సంవత్సరాలు నడిచి ఒక స్థిరమైనటువంటి రూపం దానికి వచ్చిన తర్వాత అప్పుడు అందరూ బాగా నడుస్తుంది, మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, మనం చెయ్యాలి అనేసి అందరికీ అనిపించి దానికి విరాళాలు ఎక్కువ వచ్చిన తర్వాత అప్పుడు మనకి ఒక బ్యాంక్ బ్యాలెన్స్ కానీ అన్నీ కనిపిస్తాయి. అంతవరకు కనిపించదు. ఆ విధంగానే చాలా ఏళ్ళు నడిపారు జీబీవీఎస్ హైదరాబాద్ వాళ్ళు, నాకు తెలుసు. ఎందుకంటే నేను అప్పుడు వెళ్ళేవాడిని. శ్రీనివాస్ గారిని ఆయన లాయర్ ఉండేవారు, ఆయన ఎంతో కష్టపడి వాడిని అడిగి దాన్ని ఆన్లైన్లో పెట్టి వరకు తెచ్చారు. మ్యారేజ్ బ్యూరో కానీ అన్నీ ఆన్లైన్లో పెట్టారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ లేదు, మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయాయి కదా, మనం అక్కడ ఎలా చేస్తాం? ఇప్పుడు గోల్కొండ వ్యాపారులు అంటే గోల్కొండ వ్యాపారులు గోల్కొండలో ఉండాలి, ఆంధ్రప్రదేశ్ గోల్కొండ ఎక్కడ లేదు. కానీ ఆ పేరుంది కాబట్టి మనం దాన్ని పెట్టుకున్నాం. అందుకని ఏంటంటే ఇక్కడ ఉండేటటువంటి మన శ్రీకాకుళం దగ్గర నుంచి మీకు అనంతపురం వరకు చాలా మంది ఉన్నారు, వైష్ణవులు ఉన్నారు, అలాగే గోల్కొండ వ్యాపారులు కూడా హైదరాబాద్ ఉన్నారు, మన సైడ్ కూడా. వాళ్ళందరినీ సమకూర్చవలసిన అవసరం ఉంది. కానీ అదేది ఎక్కువగా జరగలేదు. అందుకేంటంటే ఈలోగా 2 సంవత్సరాల తర్వాత రిజిస్ట్రేషన్ చేశారు. చేసినప్పుడు కూడా సరైన విధానం అవలంబించకపోవడం వల్ల కొన్ని ఇది వచ్చి ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది వాళ్ళేమో ఇది అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. అంటే 1 ఇయర్ తర్వాత మళ్ళీ దాన్ని అసోసియేషన్ డైరెక్టర్కి ఇవ్వాలి, ఎగ్జిక్యూటివ్ బాడీ. అది మే 5తో ముగిసిపోయింది. అంటే ఎవరు కూడా ఆ పదవుల్లో లేనట్టే లెక్క. రిజైన్ చేసినా చెయ్యకపోయినా వాళ్ళ పదవుల్లో లేనట్టు లెక్క. అందుకు కొత్త కమిటీని ఎన్నుకొని మళ్ళీ ఆ కమిటీ
రూపాయలకి మళ్ళీ వాడికి ఇచ్చేయాలి. అంటే రిజిస్ట్రేషన్లో ఇవే ఉంటాయి కానీ వాడికి ఇవ్వాలి. అందుకు గత మే 5తోనే అది అయిపోయింది. ఇంతవరకు కొత్త కమిటీ ఏది రావాలి. అందుకే ఈనాడైనా కొత్త కమిటీని మనం ఎన్నుకొని మనం అనుకున్నటువంటి ఈ ఆశయాన్ని తీర్చే విధానంలో ఈ సంఘం వెళ్తేనే ఈ సంఘం అభివృద్ధి చెందుతుంది. మనం కూడా సీనియర్ సిటిజన్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి మన పెన్షన్లో కానీ దేంట్లో కానీ ఒక 10%, 5% ఇచ్చి ఈ సంక్షేమం వైపు అలాగే ఆధ్యాత్మికత వైపు మనం దాన్ని తీసుకెళ్ళగలిగితే ఆంధ్రప్రదేశ్లో ఈ సంఘానికి ఒక రూపం వస్తుంది, ఒక స్థాయి వస్తుంది. దానికి అక్కడ వాళ్ళు ఎలా చేస్తున్నారో మనం కూడా ఇక్కడ అలా చేయగలం. కానీ సభ్యులు ఎక్కువ మంది ఉన్నా దాన్ని విరాళాలు ఇచ్చేవాళ్ళు అలాగే ఈ సభ్యత్వం కట్టేవాళ్ళు ఎవరు ముందుకు రావడం. అందుకే ఇవన్నీ పోవాలంటే మనం సరైన కమిటీని ఎన్నుకోవాలి. వాళ్ళు కూడా ఆ విధంగా కొన్ని ఆశయాలు పెట్టుకొని నడపవలసిన అవసరం ఉంది. అలాగైతేనే ఈ సంఘానికి మనుగడ, లేనప్పుడు సంఘం మూతపడిపోవడం. ఎందుకంటే మనం గౌరవించుకోవడం ఒకటి, మన బంధుత్వాన్ని నిలుపుకోవడం ఒకటి, రెండవది మనలో ఐక్యత ఒకటి, ఐక్యమత్యంగా ఉండడం. వీటన్నిటికీ వెయ్యాలి. ఏ కమిటీ ఉంటే ఆ కమిటీ దానికి పునాదులు వేసి మీద బిల్డింగ్ కడితే అది నిలబడుతుంది. లేకపోతే దానికి ఆ కమిటీ అంకితం అవ్వాలి. అలాంటి వాళ్ళే ఈ కమిటీలో ఉండాలి. అందుకని ఏంటంటే ఇప్పుడు మొన్న కొంతమంది ఇచ్చారు కదా, వాళ్ళ నామినేషన్లు ఇచ్చారు. ఆ నామినేషన్ ఎవరు ఇచ్చారు అనేది ఏం చెప్తారు. ఇప్పుడు పాత ఆ కమిటీ తాలూకు డేట్ 5 మే తోటి అయిపోయింది కాబట్టి రిజిస్ట్రేషన్. ఇప్పుడు కొత్త బాడీ ఎన్నుకోవడానికి ప్రెసిడెంట్ గారు, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, ట్రెజరర్, జాయింట్ సెక్రటరీ, దాని తర్వాత 4-5 ఈసీ మెంబర్కి మొత్తం 11 మంది ఎగ్జిక్యూటివ్ బాడీ మేనేజ్మెంట్ కమిటీకి మేము మెసేజ్ పెట్టాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సంఘం మూతపడిపోకుండా ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎవరైతే సంఘం మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు తప్పకుండా ఈ పోస్ట్ అప్లై చేయమని వరుసగా 4-5 సార్లు మెసేజ్ పెట్టాం. పెడితే దానికి ప్రెసిడెంట్ పోస్ట్కి ఒక రవిశర్మ గారే అప్లై చేశారు. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్కి పొనుగుపాటి రంగనాథ్ ఇవాళ రాలేదు, అతను అప్లై చేశాడు. ట్రెజరర్కి మన న్యాయపతి రాజు వచ్చాడు, రాజు. దాని తర్వాత జాయింట్ సెక్రటరీకి శ్రీ హెచ్వి సత్యనారాయణ గారు, విజయనగరం, ఈ లోకల్, ఆయన అప్లై చేశారు. ఇంకా జనరల్ సెక్రటరీ పోస్ట్కి నేను ఎవరైనా కొత్త వాళ్ళు మంచి ఇంట్రెస్ట్ తీసుకొని ఈ సంఘాన్ని ముందుకు నడిపించాలి, ఒక జనరల్ సెక్రటరీ పోస్ట్ ఒకటే ఇంకా ఇప్పుడు ఖాళీ ఉంది, నేను ఎవరైనా వస్తే ఈ పోస్ట్ నేను వాటికి హ్యాండ్ ఓవర్ చేసి నా సహకారం ఎప్పుడు ఉంటుంది, అందరి సహకారం ఉంటుంది. నేను ఒక్కడే కాదు, ఇప్పుడు పోస్ట్లో ఉంటేనే సంఘాన్ని నడిపిస్తాము, పోస్ట్లో లేకపోతే సంఘం నడిపించామని క్వశ్చన్ ఉండదు. మన దాంట్లో ఎవరికి లేదన్న. మనం ఏం చేయాలంటే మన గోల్కొండ వ్యాపార సంఘం కాబట్టి మన సంఘంలో ఉన్న పోస్టులో లేకపోయినా అదే సంఘం గురించి మనం కృషి చేసి మన సంఘం ఈ విధంగా మనందరం కలుస్తాము. ఇంకా 3 మంది కొత్త సభ్యులను చేర్చుతాము. ప్రతి వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని కనీసం 2-3 చేస్తే మన వాళ్ళకి పరిచయం ఉన్న వాళ్ళని మన సంఘం ఇంకా మెంబర్షిప్ ఎక్కువ అవుతుంది. మనం కూడా ఇప్పుడు ఎవరైతే కొత్త బాడీ వస్తుందో ఆ కొత్త బాడీ విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం మన వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని మెంబర్షిప్ డ్రైవ్ చేసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మనం ఇలా సంఘం ఉందండి, మీకు విజయనగరం, విశాఖపట్నంలో మెంబర్స్ ఇంతమంది ఉన్నారు, మీరు కూడా మెంబర్. మేము అలాగే చేశాం. లాస్ట్ సుబ్రహ్మణ్యం గారు ప్రెసిడెంట్ గారు, నేను, రమణమ్మ గారు, కుమారి గారు, మేము 4-5 కలిసి కారులో వెళ్ళి విజయనగరంలో కొంతమంది మెంబర్షిప్ చేసాం. వైజాగ్లో మాత్రం మేము చేయలేకపోయాం. విజయనగరంలో మాత్రం చాలా మందిని మేము చేసాం ఇంటింటికి
వెళ్ళి వాళ్ళకి చెప్పి చేసి అలాగా ఇంకా ఇంట్రెస్ట్ తీసుకొని కొత్త బాడీ ఎవరైతే వచ్చారో వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇంట్రెస్ట్ తీసుకొని అందరింటికి వెళ్ళి కొత్త వాళ్ళు ఎవరెవరైతే మన విజయనగరంలో విశాఖపట్నంలో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన అసోసియేషన్ బాగా మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకుందాం, బాగా చేసుకుందాం, మీరు అందరూ తప్పకుండా సభ్యులుగా జాయిన్ అవ్వండి అని చెప్తే తప్పకుండా జాయిన్ అవుతారు. మనం ఫోన్లో మాట్లాడటం వేరు, ఇంటికి వెళ్ళి వాళ్ళతో కన్విన్స్ చేయడం వేరు. ఇప్పుడు ప్రెసిడెంట్ పోస్ట్కి రవిశర్మ గారు ఆయన అప్లై చేశారు, దానికి ఇంకెవరు అప్లై చేయలేదు. అందు గురించి మీ సభ్యులందరికీ తెలియజేస్తాం. ఇప్పుడు ప్రెసిడెంట్ గారు మన ఎక్స్ ప్రెసిడెంట్ స్వామి గారు మాట్లాడతారు. ఈయనకి ఇప్పుడు ఈరోజు ఎలక్షన్ ఆఫీసర్గా నేను ప్రపోజ్ చేశాను. ఒక ప్రొసీజర్ ప్రకారం 2, 3, 4 ఈయనకి ఎలక్షన్ ఆఫీసర్గా నేను ఈరోజు ప్రపోజ్ చేశాను. మీ అందరూ దానికి భద్రపరిస్తే ఓకే అనండి. ఇప్పుడు ఎలక్షన్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఎలక్షన్. అయితే దాన్ని భాగంగా 2 విధాలుగా జరగవచ్చు. ఎలక్షన్ అంటే బ్యాలెట్ పేపర్లు, అలాగే కొన్ని పోటీ చేసే వాళ్ళు అందరూ ఉంటారు. అది ఒక 100, 200, 300 మంది సభ్యులు ఉన్నప్పుడు అది మనం ఎన్నుకోలేము. కాబట్టి దానికి బ్యాలెట్ని మనం ప్రపోజ్ చేసి ఆ విధమైనటువంటి ఎలక్షన్స్ వేరు. అయితే తక్కువ మంది సభ్యులు ఉన్నప్పుడు ఏంటంటే హ్యాండ్స్, మన యొక్క హ్యాండ్స్ రేస్ చేసి వాళ్ళని ప్రపోజ్ చేయడం, వాళ్ళని అంగీకరించడం అనేది అదొక సిస్టమ్ ఈ ఎలక్షన్స్. ఇంకా ఇంకొంచెం ఎక్కువ మంది సభ్యులు ఉన్నప్పుడు మనం రహస్యంగా చీటీల పద్ధతిలో చీటీలు వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు ఎవరు ఎన్నుకుంటే వాళ్ళు చేస్తాం. అది అంటే ఆ యొక్క అసోసియేషన్లో ఉండేటటువంటి సభ్యుల యొక్క సంఖ్య ప్రకారం ఈ 3 రకాలైనటువంటి ఎలక్షన్లు జరుగుతాయి. అయితే ఈనాడు ఇప్పుడు మనం ఈ రోజు చేసుకున్న ఎలక్షన్ మనకి ఇంకా చూస్తే 20 మంది సభ్యులు మనకి కనిపిస్తున్నారు, 15 to 20 మంది. ఈ సమయంలో ఏంటంటే ముందుగానే నామినేషన్స్ వేశారు కాబట్టి ఆ నామినేషన్కి ప్రత్యామ్నాయంగా ఇంకోటి నామినేషన్ కనుక వేస్తే వాళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ కాబట్టి ఎవరు ఎన్నుకోవాలని మనం చెప్తాం చేతులెత్తి ఫలానా. ఆ కాంపిటీషన్ కూడా ఇప్పుడు లేదు. కాబట్టి ఎవరైతే నామినేషన్స్ ఇచ్చారో వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినట్టే లెక్క. దానికి మీ యొక్క అభిప్రాయం కోరుతున్నాను. అది మీరు చెప్పండి. దీనికి మొట్టమొదటిగా ప్రెసిడెంట్గా నామినేషన్ వేసింది రవిశర్మ గారు లేవాలి. మీరు మీ నామినేషన్ పత్రం తయారు చేశారా? మీరు ఎవరైతే నామినేషన్ వేస్తున్నారో వాళ్ళు తెలంగాణ మీద వాళ్ళ డీటెయిల్స్ నామినేషన్ పత్రంలో రాసి నాకు ఇవ్వాలి. ఎందుకంటే దీన్ని రిజిస్టర్ ఆఫీస్లో మనం సమర్పించాల్సిన అవసరం ఉంది. అదే మినిట్స్లో రాయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అంటే ఇక్కడ ఉన్న సభ్యుల్లో ఎంతమంది లైఫ్ మెంబర్స్, ఎంతమంది ఫోన్ మెంబర్స్, అది ఫస్ట్ మనం తెలుసుకొని దాంట్లో ఫారం ఏర్పడి చూసుకున్న తర్వాత అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది, ఇక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్ళ లైఫ్ మెంబర్స్ ఎవరంటే జీవి ప్రభాకర్ గారు, జీవి రంగనాథన్ గారు, హ్యాండ్స్ రైట్ చేయండి. జీవి ప్రభాకర్ గారు, దాని తర్వాత జి రంగనాథన్ గారు, దాని తర్వాత జి రమణమట రామేశ్వర్ గారు, తర్వాత పట్టాభి రామయ్య గారు, టీవీఎస్ మూర్తి గారు, న్యాయపతి విజయలక్ష్మి గారు, న్యాయపతి బాలకృష్ణ గారు, డి రాధాకృష్ణ గారు, ఎన్ రాజు, హెచ్వి సత్యనారాయణ గారు, వీళ్ళు లైఫ్ మెంబర్స్. తర్వాత గోవింద రవి గారు, మన ఎస్ఎల్ఎన్ స్వామి గారు, నేను. ఈ టోటల్ 12 మంది అండి.
అదే చెప్తున్నాను ఇప్పుడు ఏం టైం చేస్తారు అది ఏంటంటే 5వ తారీఖు అలా అవ్వకూడదు. లేదు, లేదు. వినండి. దానికి కారణం చెప్తాను వినండి. దానికి కారణం ఏంటంటే వినండి, బిహైండ్ ది రీజన్ ఏంటంటే 5 మే 2021 తోటి బాడీ అయిపోతుంది. అందుకే వాళ్ళు రిజెక్ట్ చేశారు కదా, అది రిజెక్ట్ చేసిన ప్రాబ్లం లేదు. అంటే 5వ తారీఖు మే 5వ తారీఖుతో అయిపోతుందండి. ముందే వాళ్ళు రిజైన్ ఇచ్చేసారు. అది కరెక్ట్ కాదు కదా. అంటే మీకు అసోసియేషన్ మీద ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ ఉంది మీరు మనం రిజర్వేషన్ భయపడ్డాం. కాదు కదా, అది కరెక్ట్ వాళ్ళకి కాదు. తెలుసు నేను ఉన్నాను. నేను రిజిస్ట్రేషన్ ఇచ్చిన ఈ లోపల నా పవర్ హలో. 5వ తారీఖు అక్కడ ఈ సిగ్నేచర్ ఇవ్వకపోయినా మరి అందులోకి రాదు. నాకు ఎవరు ఎందుకంటే హలో, నేను అంటున్నానంటే మంది 5వ తారీఖు మే నెల దాన్ని రోజు తెలిసి ముందుకు రీజన్స్ ఒక రైతు పోస్ట్ ప్రెసిడెంట్ ట్రెజరర్ ఈ పోస్ట్ ఉన్న వాళ్ళకి కానీ నేను అంటున్నాను ఈ పోస్ట్ ఉన్న వాళ్ళకి కానీ చేసినట్టు ఏదో ఒక ఇన్సిడెంట్ ఏంటి రెక్టిఫైడ్ అదేంటంటే అది మనం చేస్తే ఇది ఓకే అదేంటి ఎందుకు అలాగే మళ్ళా బాడీ మనం ఫార్మేషన్ చేస్తాం ఇలాంటి అవ్వకూడదు. అది నా పాయింట్. మళ్ళా బాడీ మనం పెర్స్ బాడీ చేస్తాం కదా, బాడీలో ఇలాంటి డబ్బులు ఉండకూడదు. అది నేను థ్యాంక్ యూ. ఇప్పుడు కమిటీ ఏర్పడితే కమిటీకి రెస్పాన్సిబుల్ ఉండాలా వద్దా చెప్పండి. అందులో ప్రెసిడెంట్ రవి గారు ప్రెసిడెంట్ మిగిలిన వాళ్ళని వాళ్ళకి యాక్షన్ తీసుకోవచ్చు, వాళ్ళని తీసుకోవచ్చు, అన్ని పవర్స్ ప్రెసిడెంట్ ఆలిన. అలాంటి ప్రెసిడెంట్ నేను చేయనని డిజైన్ చేసినాను. అది కరెక్ట్ కాదు. కొంచెం చేశారు, వాటికి రీజన్ అనేది ఇలాంటప్పుడు వచ్చి చెప్పాలి కదా. అటెండ్ అవ్వాలి కదా. మరి ఇంతమంది 54 మంది 57 మంది ఉన్నారు. 57 మందిలో వస్తారు కనీసం 2 థర్డ్స్ అయినా అటెండ్ అవ్వాలి కదా. ఆ 2 థర్డ్స్ లో మనం మళ్ళీ ఇది తీసుకున్నాం, 2 థర్డ్స్ తీసుకున్నాం. మరి దాదాపు 10 మంది నుంచి ఇలా పెడతామనేసి వాట్సాప్ సెక్రటరీ గారు 2-3 months ఇన్వైట్ చేస్తాను అందరికీ. కానీ ఇంకా ప్రజెంట్ బ్రైట్నెస్ ఎక్కడ చాలా 3 నెలలకు 3 నెలల నుంచి 3 నెలలు ప్రతిరోజు కానీ ఇదే నిజండి, ఇది నిజండి. అక్కడ లోపం ఉంది, అక్కడ చూసుకోవాలి. అది మీ ఇప్పుడు మీరు మనం ఏం చేసినా కూడా ఒకటి మన ఆశలు కూడా ఇంకోటి నేను చెప్తానండి. అన్ని కులాల్లోకి మనం ఎలా ఉండాలి అనేది మీకు తెలుసు. మనం మన దగ్గర నేర్చుకోవాలి. ఏ విధంగా కానీ మనం దీనిగా ఉండకూడదు. అందరితో కలిసి ఉన్నది మన దగ్గర నేర్చుకోవాలి. నేర్చుకోవాలి. ఇప్పుడు మన దగ్గర నేర్చుకుంటాం. అదే అందరినీ ఆల్రెడీ నేర్చేసుకున్నారు. అందరూ మన కింద కొలిపారు. ఆల్రెడీ నేర్చేసుకున్నారు, మన కింద కొలిపారు. అందుకే ఏంటంటే ఈ మాత్రం ఐకమత్యం లేకుండా ఉంటే ఇంకా అసోసియేషన్ ఏం నడుస్తుంది, ఏ నడుపుతాం. ఎవరున్నా నేనున్నా ఎవరున్నా దాన్ని చేయవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడు వాళ్ళు చేశారు, అందరూ ఎక్కిండే ఇదిగో ఇలా జరిగింది, ఇలా చేసాం, అందుకు మేము ఇలా చేసాం అని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. ఇప్పుడు మనమే ఆఫీస్లోనే ఒక లెటర్ ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం అంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఆ రెస్పాన్సిబిలిటీ లేని వాళ్ళు ఏమంటున్నారు. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలంటే నేనేంటున్నాను, మనం ఇంతమంది ఏం చేద్దాం. అందుకే ఏంటంటే ఇక్కడ గోరం ఉన్నారా లేదా కాదు, ఎవరు అటెండ్ అయ్యారు వాళ్ళే ఆల్రెడీ వీళ్ళ నామినేషన్ అన్ని వాట్సాప్లో అందరికీ పెట్టి అందరూ చూసారు కదా. వాళ్ళకి ఏమైనా ఇష్టం లేకపోతే వాళ్ళు అటెండ్ అయ్యి వీళ్ళని ఇచ్చేయాలి నామినేషన్ చేసిన వాళ్ళు. అది చేయకుండా మనం ఇప్పుడు కోరం ఉందని, కోరం లేదని 57 మంది లేరు, మనం ఎలా ఎలక్షన్ పెడతామని వేగానికి ఇస్తే దానివల్ల ఏం ప్రయోజనం ఉందా? చెప్పండి. నా నోరా బయట అదే డే 1 నుంచి ఈ అసోసియేషన్లో నాకు తెలిసి అంటే ఎప్పుడు మీటింగ్ జరిగిన
జనరల్ మీటింగ్ జరిగినప్పుడు ఎప్పుడు కోరం లేదండి. ఒక 5 to 6 మెంబర్స్తో ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళు ఫినిష్ చేశారు. అప్పుడే కానీ వాళ్ళు కోరం లేదు మేము చెయ్యమని చెప్పి అబ్జెక్షన్ పెట్టుకుంటే అందరూ వచ్చారు. అది మన వీక్నెస్ నుంచి కవర్ రావడం అంటే ఇప్పుడు అదే సైడ్ టు సైడ్ జరిగింది. అదే ఇన్ మై ఒపీనియన్, ఇట్ ఈస్ అదర్స్ ఒపీనియన్, ఇట్ ఈస్ కరెక్ట్ అండ్ వాట్ ఎవర్ ఐ టోల్డ్ దట్ ఈస్ కరెక్ట్. ఐ థింక్ సో. అంటే ఫస్ట్ డే వన్ నేను వాళ్ళకి ఇంట్రోల్ చేసి ఉంటే 4-5 ఉన్నారండి, కోరం లేదు మేము చెయ్యము, మళ్ళీ మీ అందరూ వస్తాను కదా చేయమని అక్కడ చేసి ఉంటే అది బాగుంటుండేది. అందరూ అటెండ్ అయ్యేవారు. అవును మనం అందరూ వెళ్ళాలి అని ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చేది. అప్పుడు ఏమి లేకుండా ప్రతి ఈవెన్ లాస్ట్ ఫిబ్రవరి మార్చి జరిగింది. దాంట్లో కూడా నా మ్యాక్సిమం 10 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో మీటింగ్స్ జరిగితే అందరికీ అదే ఇదైపోయింది అనమాట. ఎప్పుడు అలవాటు హ్యాబిచువేట్ అయిపోయింది. మన టైంలో పని జరిగిపోతే విల్ సే ఓకే ఆ ప్రొసీజర్కి అందరూ వచ్చేసారు అన్నమాట. దట్ ఈస్ మై ఒపీనియన్. కనుక ఎవరు రాలేదు అన్నది ఫీల్ అవ్వడం అన్నది అది సెక్రటరీ ప్రెసిడెంట్ తనకు లుక్అవుట్లో ఉండేను. వాళ్ళు లుక్అవుట్ చేయలేదు. ఐఎమ్ సారీ టు టెల్ దిస్. వాళ్ళు చేసిన దానికి మనం సాక్షి చెప్పుకోగలరు. బట్ ఇదే విషయంలో మామూలు జనరల్ ఎలక్షన్ అనుకోండి, ఎవరైతే రాలేదో వీళ్ళ ఓట్లన్నీ నొక్కౌట్ వేసిస్తారు. చెప్తున్నారు కదా అలాగన్నమాట. అంటే ఇప్పుడు వాళ్ళకి కూడా రెస్పాన్సిబిలిటీ, మనం సభ్యత్వం తీసుకున్నామంటే రెస్పాన్సిబిలిటీ అర్థం. మనం సభ్యత్వం తీసుకున్నామంటే రెస్పాన్సిబిలిటీ మనకుందే అర్థం. కానీ మనం ఫుల్ఫిల్ చేయాలి ఎవరైనా రావాలి. ఇప్పుడు బయట లోపల ఉన్నవాళ్ళు ఇప్పుడు మన అందరికీ 60 నిండిపోయి ఉన్నాం చాలా మంది. కాబట్టి మీరందరూ ఎలక్షన్కి వస్తే ఇప్పుడు నామినేషన్ వేసిన వాళ్ళని కమిటీలో పెడతామా లేకపోతే పోస్ట్ పోన్ చేసిద్దామా? మరో వ్యక్తికైనా అందరూ వస్తారనే ఎందుకంటే మీరు ఇప్పటికే చాలా మీటింగ్లు పెట్టారు. ఎంతమంది వచ్చారో మీకు తెలుసు. అదే ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను కానీ హలో ఇప్పుడు ఏదేనండి, ఇప్పుడు అందరికీ తెలిసిందండి. ఇప్పుడు మన వాట్సాప్లో వాళ్ళ నామినేషన్స్ వేసారు, తెలియని వాళ్ళు ఎవరు లేరు. తెలియకుండా వాళ్ళు గైడ్ హాజరు అయ్యారంటే కారణం ఏంటంటే దాన్ని యాక్సెప్ట్ చేసినట్టే మనం భావించాలి. అందరూ అభిప్రాయం చెప్పండి. మీరు అందరి అభిప్రాయం తీసుకొని చేద్దాం. అలాగే చేద్దాం. హలో మైక్ రావట్లేదు సార్. సీనియర్ మైక్ పెట్టండి సార్. మైక్ మరి అంతే ఇక్కడ వచ్చేది పట్టారు సార్. ఇక్కడ రండి, ఇక్కడ రండి. రావక్కర్లేదు. వీడియో తీస్తున్నారా? ఇప్పుడు మన బలరాం గారు గ్రూప్లోని అన్ని గ్రూపుల్లోని వాళ్ళు మెసేజ్ పెట్టారు, ఎవరెవరు ప్రపోజ్ చేసుకుంటున్నారు ఈ పదవుల గురించి. అలాంటప్పుడు ఎవరికి ఆమోదం ఉందో వాళ్ళు పిలుపులు చెయ్యొచ్చు, లేదా నాకు ఇష్టం లేదంటే వాళ్ళు చెప్పచ్చు. అయితే అందులో ఆల్రెడీ దూరంగా ఉన్నవాళ్ళు వాళ్ళు అడిగారు కూడా కొందరు, దూరంగా ఉన్నవాళ్ళు ఎలా చేస్తారు ఓటింగ్ అని అంటే మీరు వాట్సాప్లో తెలియజేయచ్చు అన్న. మరి ఈ రోజుని వాట్సాప్లో ఎవరైనా
ఎవరెవరైతే ఆసామీలు ఫలానా పోస్ట్కి నేను ముందుకు వస్తున్నాను అని చెప్పారో వాళ్ళ తరఫున ఎస్ ఆర్ నో అన్నటువంటిది వాట్సాప్ ద్వారా ఆ సభ్యులు దూరంగా ఉన్న సభ్యులు ఎవరైనా ఇంటిమేట్ చేశారా? చేస్తే పరిగణిస్తాం కూడా. ఇవాళ మీటింగ్ అన్నప్పుడు వాళ్ళు ఈ పార్టీ పంపాలి కదండి. ఎప్పుడు అవుతుందండి వాళ్ళు ఇవాళ మెసేజ్ ఇవ్వాలి చేరుకోవాలి మనకి. అప్పటికప్పుడు పవర్ మేనేజ్ ఆల్రెడీ చెప్పారు. ఇప్పుడు మీరు ఎంతమందికి ఫోన్ చేస్తారు మెసేజ్ పెట్టమని? ఎంతమందికి మీరు మెసేజ్ పెడతారు? ఇప్పుడు ఇలా ఎలక్షన్స్ మీ ఒపీనియన్ చెప్పండి అని మీరు పెట్టే వరకు చూస్తారు. అన్ని చూసేవారు అసలు ఎవరు రాకండి. ఇన్ని మెసేజ్ పెట్టారు వచ్చారా చెప్పండి. కాదా ఈ రోజుగా నాకు పెట్టి ఉన్నారు వాళ్ళు మెసేజ్లు. ఇప్పుడు ప్రతిదానికి వాళ్ళు మెసేజ్లు చదవడం పెట్టినప్పుడు ఈ విషయం మీద శ్రద్ధ తీసుకుని పెట్టాలా అక్కర్లేదు. ప్రతి చిన్న విషయానికి వాళ్ళు పెట్టేవారు. 3 నెలల క్రితం నుంచి చెప్తూనే ఉన్నారు నామినేట్ చేసుకోండి అన్నప్పుడు వాళ్ళు ఎవరు నామినేట్ చేయనప్పుడు ఏం చేయాలి? ఇది నా యొక్క అభిప్రాయం అండి. ఏదైనా సరేనండి, ఇప్పుడు దీనికి ప్రెసిడెంట్ లేదండి. ప్రెసిడెంట్ ఉంటే కానీ సంఘం నడవదు. ఫస్ట్ తెలుసు కదా, మెయిన్ అదే. ఇప్పుడు మనం అన్ని కరెంట్ అంతా ఇచ్చేసాం, లైట్లు వేసేసాం, మెయిన్ లేదు అక్కడ. అలా నడుస్తుంది. మెయిన్ పెట్టి దాన్ని ఆన్ చేస్తే కదా నడవాలి. కాబట్టి ప్రెసిడెంట్ పోస్ట్కి ఇంకో అభ్యర్థి ఎవరు నామినేషన్ వేయలేరు. ఒక శర్మ గారే నామినేషన్ వేశారు. కాబట్టి దాన్ని మనం ఏకగ్రీవంగా చేద్దాం అని మనం నిశ్చయిస్తే శర్మ గారు ప్రెసిడెంట్గా వస్తారు. ఇక్కడ కోరంతో పని లేదు. ఎందుకంటే 2 నెలల నుంచి ఆయన 3 మెసేజ్లు పెడుతూనే ఉన్నారు అందరూ. వాళ్ళకి ఇష్టమైతే ఇంకెవరైనా నామినేషన్ వేయచ్చు, వాళ్ళందరూ రావచ్చు. వాళ్ళందరూ రాలేదు. మా ఇక్కడ ఉన్నవాళ్ళు 12-13 మంది సభ్యులు ఉన్నారు. కాబట్టి వాళ్ళలోనే సరైన వాళ్ళని మనం ఎన్నుకోవడం కరెక్ట్. ప్రెసిడెంట్ గా అప్లై చేశారు. ఓకే, 2-3 నెలలు బట్టి ఇప్పుడున్న సభ్యుల్లో భవిష్యత్ గారికి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు అదొక ఫస్ట్ తెలుసుకోండి. తర్వాత వాట్సాప్ మెసేజ్ త్రూగా ఈ సపోర్ట్ చేస్తూ ఎంతమంది మెసేజ్ పెట్టారు అది కూడా ఒక పరిగణలోకి తీసుకోండి. టోటల్ తీసుకోండి చెప్తున్నాను. కొంతమంది పెట్టారు సార్ సపోర్ట్ చేసినట్టు అది కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. అదైతే కాదండి. ఎలక్షన్స్ కి వాట్సాప్లో ఉన్నాయి చెప్పండి, అలా కాదు. ఇక్కడ ఎంతమంది వచ్చారు ఎలక్షన్ కి? దానికి ఏమైనా నామినేషన్ వచ్చి కూడా 2 నామినేషన్ వస్తే అక్కడ మీకు ఇది తప్పించి ఇంకోటి లేదు కదా. ఇప్పుడు వాట్సాప్ మీకు కాంపిటీషన్ చేశారు మీరు చేయలేదా? చేయలేనప్పుడు ఎలక్షన్ ఆఫర్గా నేను చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఇంకా టెక్నాలజీ డెవలప్ అయింది. వాట్సాప్ త్రూగా మనం వాయిస్ అందుకే వాట్సాప్ పెట్టాం. వాట్సాప్ పెట్టి ఆయన నిర్విరామంగా ఎన్ని మెసేజ్ పెడుతున్నారో ఇన్ఫర్మేషన్ తెలియాలి. నా మాట ఎవరైతే సపోర్ట్ చేశారో అది మనం ప్రింట్అవుట్ కూడా తీసుకొని రికార్డుగా పెట్టుకోవచ్చు. అవన్నీ అక్కర్లేదండి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతమంది పెడుతున్నారు కావాలి వద్దని అవన్నీ తీసుకున్నారేంటి? ఎలక్షనే సోషల్ మీడియాలో కొంతమంది పెడుతున్నారు. పొలిటికల్ పార్టీస్ మీద కాదు అవును అని అవన్నీ తీసుకున్నారంటే ఎవరైనా ఏమండి? అవి కథలు అలాగే ఉంటాయి. అలాగే వాట్సాప్ కూడా కాదు.
ఇచ్చారు కాబట్టి హలో హలో మైక్ ఇవ్వండి, అతను మైక్ ఇచ్చేయండి. ఇంకో మైక్ ఇవ్వండి. ఇదిగో మైక్. హలో ఇప్పుడు డైరెక్ట్గా అందరం గ్యాదరింగ్ ఉంది కాబట్టి ఎంతమంది వచ్చి కూడా అభిప్రాయం తీసుకుంటే ఏ ఎలక్షన్ అయిపోతుంది. ఇది ఫైనల్. నా అభిప్రాయం నా అభిప్రాయం ఇంకోటి ఏంటంటే నామినేషన్ కూడా వాళ్ళకి పోటీ ఎవరు వేయలేదు. ఇంతమంది ఉన్నారు. మరి యునానిమస్ అయిపోయింది. మనకి సంఘం నడవడం కావాలా లేదా వాళ్ళందరూ వచ్చి చేయడం కావాలా. వాళ్ళు కూడా అసోసియేషన్ వాళ్ళు కూడా అడగలేదు. వాళ్ళు మీరు మధ్య ఎలక్ట్ చేసుకొని లిస్ట్ ఇవ్వండి అన్నారు. అంతేగాని వాళ్ళు ఇంతమంది ఉన్నారు అంతమంది వస్తే వాళ్ళలో వాళ్ళే ఎన్నుకుంటాం. ఒకవేళ ఇష్టం లేకపోతే రైట్ హ్యాండ్స్. అది దట్ ఈస్ మై ఒపీనియన్. అంతే. ఓకే. ప్రభాకర్ చెప్పండి. హ్యాండ్స్ రేట్ చేయమని సార్, హ్యాండ్స్ రేట్ చేసినారంటే సరిపోతుంది. ఏం సార్ హ్యాండ్స్ రేట్ చేశారు? అయ్యా మాట్లాడండి. ఇప్పుడు ఎవరు నామినేషన్ ఇస్తే వాడి పేరు వస్తుంది కదా. హలో, నేను మనం ఇంతమంది పిలిచినా రాలేదు అంటే అది మనకు తప్పు కాదు. మనం పిలవడం పిలిచాం, వాళ్ళు రాలేదు అంటే ఇప్పుడు ఎంతమంది వచ్చారు, వీరందరికీ ఎంతమంది వచ్చారు, వీళ్ళు మొక్క ప్రకారం వీళ్ళ ఇష్టం ప్రకారం ఎవరో కట్టేసి వాళ్ళని నిల్చోమని ముందు ఎవరో కంటెస్ట్ ఎవరో ఏ పోస్ట్ కంటెస్ట్ అంటే మనకు తెలియదు. మాకు తెలియదు. అది తెలిసి వాళ్ళు నిల్చోబెట్టండి. నిల్చోబెట్టి ఉద్దేశం అందరికీ మీరు చేతులకి చేస్తారో అది ఎంతమందిలో ఎంతమంది అది మీరు చేయకపోతే ఇది ఇవాళ మీరు చేయకపోతే సంఘం నాకు బాగా తెలుసు. అందుకోసం మనం సంఘం నిలబడాలి. సంఘం నిలబడాలి అంటే సంఘం నిలబడాలి అంటే ఇవాళ ఇంతమందిలో మీరు ఎలక్షన్ చేయండి. ఎంతమందిలో మిగతా వాళ్ళకి మిగతా ఎంత పిలిచారు రాకపోతే నా ఉద్దేశంలో ఇవాళ బాడీకి మీరే కానీ చేయకపోతే దీనికి అయిపోతుంది. బాగా మనుషులు రావడం బాగా కుదరదు. నేను బాగా అందుకోసం ఇవాళ ఎంతమంది ఉంటారు మీకే కానీ అనిపిస్తే మీకు చేయాలనిపిస్తే వారం గురించి ఆలోచించి మీకేం కావాలనిపిస్తే నా ఉద్దేశంలో ఇవాళ చేయకపోతే ఆగిపోతుంది. ఆగకుండా ఉండాలని ఇవాళ చేయాలి. అది నేను ఇవాళ చేయాలి. ఆగిపోతుంది. ఆగిపోతుంది కదా. వచ్చిన కాడికి ఇవాళ వారంలో చూడకుండా ఎవరైతే నామినేషన్ వేశారో మరి పోటీ లేదు కదా సార్, వాళ్ళే వేశారు. అంటే వాళ్ళని లోకేట్ చేసేదో బెస్ట్. తర్వాత మరి వివాదాస్పద జనరల్ సెక్రటరీ పోస్ట్ ఉంటుంది. అది అది దాని సంబంధించి పెద్దలు ఆలోచించి చేయవలసినటువంటి విషయం. అది మన కాడికి ఎవరైతే ప్రెసిడెంట్ తర్వాత ట్రెజరర్ ఎవరైతే వేశారో వాళ్ళు మీరు కన్ఫర్మ్ చేసింది సార్. మరి అంతకంటే మన మార్గం మరేట్లేదు. లేకపోతే ఇది డ్రాగన్ అయిపోతుంటుంది. మనం హాస్పిటల్ పిలిచినప్పుడు ఇవాళ ఎంత పూర్ అటెండెన్స్ అంటే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది మరి అంతకంటే మరి మనం ఏం చేయలేం. అంటే దాని ప్రకారంగా ఫాలో అయిపోండి సార్. నేను చెప్పేది అదే ఏంటంటే ఆయన 2 నెలలు బట్టి ప్రపోజల్ పెట్టి అలా చేస్తున్నారు. అయినా సరే రాలేదంటే మన సంఘం మీద ఎంత ఉందో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అమౌంట్ లేదు. జూలై వచ్చేసింది. ఇప్పుడు కమ్యూనిటీ లేదు. ఎవరు లేరు. ఎవరు చెప్పండి. 11 మంది కమిటీకి ఇక్కడ 11 మంది కమిటీ ఎవరు అప్లై చేశారు, ఎవరు అప్లై చేద్దాం అనుకుంటున్నారు అన్ని పెట్టండి. 11 మంది కమిటీ చేస్తేనే
ముందుగా లేదంటే ఆగి. ఇప్పుడు ప్రధానంగా మెయిన్ ఏంటంటే ప్రెసిడెంట్ లేరు కాబట్టి ప్రెసిడెంట్ ట్రెజరరు మెయిన్, అలాగే జాయింట్ సెక్రటరీలో ఒకరు వచ్చారు సత్యనారాయణ. జనరల్ సెక్రటరీ పోస్ట్ ఒకటి, అలాగే జాయింట్ సెక్రటరీ ఒక పోస్ట్ ఒకటి, అలాగే 5 ఎగ్జిక్యూటివ్ మెంబర్స్. వీళ్ళకి ఎవరు నామినేషన్స్ వేయలేదు కాబట్టి మీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎగ్జిక్యూటివ్గా ఉండడానికి సిద్ధపడితే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా పేరు ఇవ్వచ్చు, వేయచ్చు. ఇప్పుడు నామినేషన్ దాఖలు చేసిన వాళ్ళు మనకి ప్రధానంగా ప్రెసిడెంట్ నిత్యవసరం కాబట్టి ఒకే ఒక నామినేషన్ వచ్చినటువంటి రవిశర్మ గారు నామినేషన్ పత్రాన్ని ఇవ్వాలి. ఇప్పుడు ఎప్పుడైనా అంటే ప్రెసిడెంట్గా మనం ఏకగ్రీవంగా ఎలక్ట్ చేసిన తర్వాతే ఆయనకి అకౌంట్స్ అన్ని అప్పచెప్పడం జరుగుతుంది ప్రెసిడెంట్ కాబట్టి. అప్పుడు ఆయన అకౌంట్స్ అన్ని దాన్ని ఫైనలైజ్ చేసి తర్వాత మనకు సమర్పిస్తారు. కాబట్టి ఇప్పుడు మనం ప్రెసిడెంట్ గారిని ఎన్నిక చేసుకుంటున్నాం కాబట్టి ఆయన నామినేషన్ నాకు ఇస్తారు, మీరు మీ అంగీకారాన్ని తెలియజేయండి. రవిశర్మ గారు రావాలి, మీ నామినేషన్ పత్రాన్ని ఇవ్వండి. వేలేపల్లి వరాహ నరసింహారావు రవిశర్మ గారు, ఈయన నామినేషన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తుంది. వినాయకుడి ముందు సంతకం పెట్టండి. పోస్ట్ ఏంటంటే ట్రెజరర్ రాజు గారు, ఎన్ రాజు గారు. మీరు కాగితం రాశారా? ఒక తెల్ల కాగితం మీద రాసింది ఇవ్వాలి. ఒక వైట్ పేపర్ తీసుకొని మీ ఇంటి పేరు, పూర్తి పేరు, అడ్రస్, మీ తల్లిదండ్రుల పేరు రాసి నామినేషన్ వేసుకుంటే అది ఇవ్వాలి. సంతకం పెట్టాలి. ఆయన వేసేదాన్ని చూడండి. అలాగే జాయింట్ సెక్రటరీగా హెచ్డి సత్యనారాయణ గారు, మీరు కూడా కాగితం నామినేషన్ ఇవ్వాలి. ఈ రంగనాథ్ ఆయన వైస్ ప్రెసిడెంట్గా వాట్సాప్లో నామినేషన్ వేశారు కానీ మనిషి ఇక్కడికి రాలేదు కాబట్టి ఆయన వాట్సాప్ నామినేషన్ చేస్తారు. బాలకృష్ణ గారు రండి.
వైస్ ప్రెసిడెంట్గా మీ నామినేషన్ వేయండి. వేయండి సార్. వేయండి. వేయడానికి ఏముంది సార్? వేయండి. మరి మరి ఎవరు వద్దంటే ఎందుకంటే క్లోజ్ చేసి అది క్లోజ్ చేసేయండి సార్. అసోసియేషన్ క్లోజ్ చేసేయండి. వేయండి సార్. వేయండి మాకు. రోజు వైస్ ప్రెసిడెంట్గా వేయండి. రోజు చేయడం మన చేతిలో లేదు, ఎలక్షన్ మన చేతిలో ఉంది. ఎందుకు లేదు? ఎవరు రాడు ఎవరు వినండి, రోజు చేయడం మన చేతిలో, ఎలక్షన్ చేయడమే మన చేతిలో ఉంది. వేస్తారు వేస్తారు. ఏం చేస్తారండి? ఎందుకు చేస్తారు? ముగ్గురు నడుపుతారండి అసోసియేషన్. మీరు చెప్పండి. 11 మంది ఈసీలో ముగ్గురు నడుపుతారా? అవునండి. క్లోజ్ చేసేయండి. అంటే పోస్ట్ పోన్ చేసేయండి. పోస్ట్ పోన్ లేదండి. లేదా క్లోజ్ చేసేయండి. ముగ్గురు నడపడం అడుగుతారండి, వాళ్ళకి చెప్తుందని అడుగుతారు. ఎందుకు కాదా? ఇది వరకు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు, కాదండి, రిజిస్ట్రేషన్ చేసినప్పుడు 11 మంది ఉన్నారు. ఏం అడిగారు? 10 మంది వాళ్ళు రిజెక్ట్ చేసి వెళ్ళిపోయారు కదా. అప్పుడు వచ్చారు మొత్తమే వచ్చేది. హలో వినండి, నా తాలూకు సజెషన్ ఏంటంటే, అప్పుడు లాస్ట్ ఏమో 10 మంది ఈసీ మెంబర్గా ఉన్నారు. ఆ 10 మంది కూడా వచ్చేవారు. 10 మంది కూడా వచ్చి 10 మంది కూడా చేసేవారు. ఇప్పుడు రవిశర్మ గారు, సత్యనారాయణ గారు ఇద్దరు కనబడుతున్నారు. రాజు వీళ్ళు ముగ్గురే కనబడుతున్నారు. వీళ్ళు ముగ్గురు అసోసియేషన్ తక్కిన వాళ్ళు ఎవరు రారు, మీటింగ్కి రారు, ప్రోగ్రామ్స్కి రారు. ఆ ముగ్గురు నామినేషన్ ఇవ్వరు. ఈ ముగ్గురు 11 మంది సభ్యులు, 11 మంది ఈసీలో ముగ్గురే నడుపుతారు అసోసియేషన్. అక్కడ 8 పోస్టులు ఖాళీ ఉంటాయి. అక్కడ నడుస్తుందా? నడవదు. అందుగురించి ఏంటంటే మీటింగ్ పోస్ట్ పోన్ చేసి నెక్స్ట్ మరొక ఛాన్స్ చూడండి, లేదా క్లోజ్ చేయండి. అంతే సార్. కరెక్ట్. అందరు కరెక్టేనా? కరెక్టే సార్. పోస్ట్ పోన్ చేసి ఒక ఛాన్స్ ఇద్దాం. అంతే సార్. లేదా క్లోజ్ చేసి ఎవరు రారండి. పోస్ట్ పోన్ చేస్తే ఎవరు వస్తారు చెప్పండి. ఒక ఛాన్స్ ఇవ్వండి. అలా తప్ప ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఇప్పుడు మరి అలాగే 11 మెంబర్స్ ఉంటారు కదా సార్. ఇదిగో వినండి. అదే ఇంకొకసారి ఏమండి పోస్ట్ పోన్ చేయమంటారు. మీరు మీరు చెప్పడానికి లేదు, మీరు కూడా లేరు అందులో. మీరున్నారా? మీరు కమిటీలో అయిపోయింది అండి. నేనైతేనే కమిటీ అయిపోయింది. ఈయన సజెషన్ అనవసరం. సజెషన్ ఇస్తే మీరు తీసుకుంటారా? కమిటీ లేని వాళ్ళు. అదే మరి ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్ అయినప్పుడు మీరు ఎలక్షన్ ఆఫీసర్ చెప్పినట్టు వినాలి. అదే సార్ ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి ఆయన చెప్తున్నారు. ఆర్గనైజ్ చేస్తే మరి ఇంతమంది ఎందుకు వచ్చారు? 10 మంది. అది ఆర్గనైజేషన్ లోపమా లేకపోతే వాళ్ళ పాపం? వాళ్ళదే సార్. మరి వాళ్ళదే. 57 మంది జీవిత సభ్యులు ఉన్నప్పుడు 11 మంది ఎందుకు వచ్చారండి? అంటే మీరు 57 మందిని మీరు నడపలేరా? అంటే మీకు చేత కదా? అంటే రిజెక్ట్ చేసిన వాళ్ళలాగే కరెక్ట్ కాదు కదా. మనవాళ్ళు అనేటటువంటి తత్వం లేదా? మనమంతా ఒకటే అనే ఒక భావన లేదా? నేను మనవాళ్ళని మనం నడుపుతామని మీరు ఎందుకంటే మీరు నడపలేమంటే చేయమంటే కాదు కదా. వినండి, చెప్పింది వినండి. మీరు ఎలక్షన్ ఆఫీసర్ మీకు నామినేట్ చేశాము. ఓకే, ముగ్గురు అప్లై చేశారు, ముగ్గురు వచ్చారు. చెప్పండి, కాబడపడదు. మీరు ఎలక్షన్ ఆఫీసర్, మీరు కరెక్ట్గా ప్రొసీడ్ చేశారు. మీకు సభ్యులు ఎంతమంది వచ్చారు? 12 మంది వచ్చారు, 9 మెంబర్స్. దాంట్లో ముగ్గురు యాక్చువల్గా రవిశర్మ గారు వచ్చారు, రాజు వచ్చాడు, దాని తర్వాత ఏమో సత్యనారాయణ గారు వచ్చారు. ముగ్గురు అప్లై చేశారు, ముగ్గురు వచ్చారు. మొత్తం టోటల్ 11 మంది. ఈ 11 మంది అంటే 8 మంది రాలేదు. ఎవరికి అడిగినా ఎవరు నామినేషన్ వేయలేదు. వినండి వినండి, ఎవరినైనా అడగండి. 11 మందిలో ముగ్గురే వచ్చారు. ఆ ముగ్గురు 11 మంది ముగ్గురు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేస్తే ఇప్పుడు 10 అవుతుందా? 11 మంది ముగ్గురు రావడం కాదు. 11 మంది మీ కమిటీ 11 మందికి నామినేషన్ వేయలేదు. నామినేషన్ ఎవరైతే వాళ్ళకి ముగ్గురు పోటీ నామినేషన్ లేనప్పుడు ఎక్కువ అవుతుందండి. ఆడపడకుండా ఒక్కట్లా చెప్పండి. నాకు తెలియదు, అడుగుతా. నాకు ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళ ఊరికి ఎక్స్పీరియన్స్ లేదు. మీరు చెప్పండి. మీరు ఎలక్షన్ ఆఫీసర్గా 11 ఈసీ మెంబర్ పోస్ట్, 11 మందిలో ముగ్గురు ఆల్రెడీ వచ్చారు, ఇచ్చారు. వెళ్ళండి గుడ్. జనమండకు లేరు.
ఎన్నమంటూ లేకుండా అసోసియేషన్ నడుస్తుందా కొత్త మరో ఛాన్స్ ఇద్దాం. అదే ఇంకో ఛాన్స్ అలాగే లేదండి. వాళ్ళని అడగండి. ఇప్పుడు ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళు ఆ మీటింగ్ లో వాళ్ళనే ఎన్నుకుంటాం అంతే. మీరు వాళ్ళు ఎందుకు రాలేదు, ఎందుకు మీరు రాలేదు, ఎందుకు మీరు వాళ్ళని తెప్పించలేరు, పట్టుకుందామండి. మీరు వాళ్ళతో మీరు ఫోన్లో కాంట్రాక్ట్ ఉంది, మీరు రండి ఇది ఎలక్షన్ మీరు తప్పకుండా రావాలని మీరు చెప్పాలి. మీరు ఎందుకు చెప్పలేదు? అక్కడ చెప్పారు మెసేజ్ పెట్టిస్తారు. ఇప్పుడు మెసేజ్ 7 రోజులు ఉంటాయండి. ప్రతి రోజు చూసుకోండి మెసేజ్ కాదండి. కొన్ని 24 hours ఉంటాయి. ఏం తెలుస్తుంది కదా? మీరు ఏంటన్నారు? పర్సనల్ గా మీరు చెప్పారా అని పర్సనల్ గా అందరికి ఫోన్ అంటే అయితే వాళ్ళకి ఇష్టం లేదు. ఉండమంటే ఎందుకోండి, వాళ్ళకి ఇష్టం లేదు. చేసుకుంటారు ఈ ముగ్గురు కంపెనీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు చేసుకుంటారండి. వాళ్ళందరితో మీరు ఒక మంచి మీరు పెట్టండి, లేదా క్యాన్సిల్ చేసి మీకు ఇష్టం క్యాన్సిల్ చేసి మీకు ఇష్టం లేదు క్యాన్సిల్ చేసిస్తాను. మీకు ఇష్టం లేదు మీరు పెడితే ఏంటి? మీరు పెట్టారు 3 సంవత్సరాలు ఏం చేస్తారు? 3 సంవత్సరాలు 3 years 57 మందిని మీరు వాళ్ళని కలిపి ఉంచలేకపోతే, ప్రెసిడెంట్ కలిపి ఉంచలేకపోతే ఇదే అసోసియేషన్. ప్రెసిడెంట్ రిజైన్ చేసేసి మీరేమో చేస్తే ఇంకా ఏం జరుగుతుంది అసోసియేషన్? మీరేం చేశారు? 57 మందిని మీరు ఎందుకు ఒక దీనిగా ఉంచలేకపోయారు? మీ ప్రాబ్లం ఏంటి? ప్రెసిడెంట్ లేదు అసోసియేషన్కి. అలాంటి ఎవరైనా ఉంటారండి? ఎవరైనా ఉంటాడా? ప్రెసిడెంట్ లేని అసోసియేషన్ ఎవరైనా ఉంటారు? ఒక పార్టీ ఉంది, పార్టీ నాయకుడు లేడు, ఆ పార్టీ ఎవరో ఓటేస్తాడా? ఎవరు చేయలేడండి. మెంబర్లో ఇంట్రెస్ట్ కానీ ఈ మీటింగ్ కూడా 2 సార్లు పోస్ట్ పోన్ అయింది వాట్సాప్లో. ఎలక్షన్ కూడా దాదాపు 2 నెలల నుంచి పోస్ట్ పోన్ అవుతున్నాయి. పలానా రేపు కాదు ఈ పలానా డేట్ అది కరెక్ట్ కాదండి. మీరేనా నేను వినండి, ఒక నిమిషం వినండి, అవతల అది కాదు. మీరు అన్నారు కదా, నేను ఆ మాట చెప్తాను. ఇప్పుడు మీరందరూ వచ్చిన వాళ్ళు కొంచెం ఉండండి. వీళ్ళకి ఇంట్రెస్ట్ ముందు వచ్చారు, అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు. మనం ఇంట్రెస్ట్ కలిగించాలి. అది కాదు సార్, ఇంట్రెస్ట్ ఒక్క నిమిషం సార్. 57 మందిని అతనే గ్యాదర్ చేశారు సార్, అసోసియేషన్ ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ ఉండాలి సార్ రావాలంటే. ఎంతగానో ఆయన చేస్తారు, వాళ్ళు ఎంతగానో ఫోన్ చేస్తారు. అది ఇప్పుడు వాళ్ళు రాలేదు, అతని మీద ఇంట్రెస్ట్ లేదు, వచ్చి చెప్పాలి ఆ విషయం. అదే సార్, వాళ్ళు రావాలి. వాళ్ళు రాలేని దానికి ఆయన మనం బ్లేమ్ చేసి ఎలా ఉంటుంది? అది ఇక్కడ ఏమంటే మనకి అసోసియేషన్ ప్రారంభమైనప్పుడు చాలా మంది వచ్చారు. ఎందుకంటే అసోసియేషన్ ఆయన తెలుసు, నాకు అంతే తెలుసు. ఇక్కడ ఫస్ట్ యానివర్సరీ అయిన తర్వాత ఫెయిల్ అయ్యింది. ఎందుకన్నది మీరు కానీ అన్వేషిస్తే అది దానికి బలనాకే చెప్పాలి. అతను చెప్పిన తర్వాత నేను సమాధానం చెప్పాను. ఇప్పుడు ఎందుకు అటెండ్ అవ్వలేదు అనే విషయం అంతా అదే సబ్జెక్ట్ ఉంది. అసోసియేషన్ సెకండ్ యానివర్సరీ చాలా ఫాలో అయ్యింది. ఇదన్నీ తెలుసు బలరాం గారికి, నాకు అది వాదన కూడా అయ్యేది. ఎందుకంటే మనం మీరు నేను బాలకృష్ణ గారు ఎంతో అభిమానంగా పెట్టుకున్నాడు. దీన్ని ఏమంటే నిలబెడదాం ఎప్పటికప్పుడు ప్రయత్నించాం, ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందని ఆయన ముందు చెప్పలేదు. తర్వాత మీకు కారణం చెప్తాను, ఎందుకు మీరు మిగతా వాళ్ళు రాలేదన్నది మీకు క్లారిఫికేషన్ వస్తుంది. ఏంటంటే ఈ సంఘం ఎలా స్థాపించాం, ఏమిటి అర్థం
మూలము పదం క్రమం అని ఉంటాయి సార్. మూలం పాడైపోయినా పదం పాడైపోయినా క్రమం రాదు. క్రమం పడి ఇక్కడ మూలము పదం లేదు. ఇక్కడ ఇక మన అసోసియేషన్ మూలం పాడైపోయింది, పదం పాడైపోయింది. ఇక్కడ మనకి పదార్థం లేదు. ఇక్కడ శిక్షణ కాదు సార్. ఇప్పుడు ఉన్న దాంట్లో నలుగురితో ముందు అసోసియేషన్ నిలబెట్టాలి సార్. తర్వాత చూద్దాం. అది జనాలు ఇప్పుడు ప్రెసిడెంట్ నేను ఏదో మామూలుగా అసోసియేషన్ పాడకుండా పడుకోకుండా ఉండగా నేను పొడి చేశాను కానీ ముందు నిలబెట్టాను సార్. ఇప్పుడు మీరు ప్రాణాన్ని పోయండి, ప్రాణాన్ని పోయినప్పుడు సార్ వాళ్ళకు నెక్స్ట్ టైం మీకు ఇల్లు రాయిందా హైదరాబాద్ ఎవరు సార్ విజయనగరంలోని 5 నిమిషాలు నడపడం అంటే రాలేదు ఇక్కడ. రవి గారు మీరు అన్న దాంట్లో తప్పు లేదు. వీళ్ళు ఒక నిమిషం ఉండండి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే సత్యనారాయణ గారి ఉద్దేశం, నా ఉద్దేశం, ఇంకెవరి ఉద్దేశం ఉందో నాకు తెలియదు. ప్రజెంట్ ఏంటంటే మీరన్నది కూడా ఎప్పుడు కూడా మీటింగ్స్ పెడితే మన జనవరి మీటింగ్స్ పెడితే అది రెజల్యూషన్ బుక్ ఉంది. గుండమల రమణమ్మ గారింట్లో 15 మంది వచ్చేవారు. అది కూడా ఏంటంటే దానికి కూడా కారణం ఉంది. అవుట్ స్టేషన్ మెంబర్స్ మనకి ఎక్కువ. విజయనగరం విశాఖపట్నం కలిపి 40 మందిలో 15 మంది వచ్చేవారు. మీరు అన్నదానికి కూడా న్యాయం ఉంది. దాని తర్వాత ఇప్పుడు మనం సత్యనారాయణ గారికి ఇప్పుడు ఏంటంటే అసోసియేషన్ క్లోజ్ అవ్వకుండా అసోసియేషన్ క్లోజ్ చేయడం 1 నిమిషం పని, ఇల్లు వెరగొట్టడం 5 నిమిషాల పని, కట్టడం కష్టం. అందుగురించి స్వామి గారికి ఏవో కాబట్టి స్వామి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ నా అడ్వైజ్ అవసరమండి. మీరందరూ తర్వాత చెప్తారు కదా, ఒక్కరు చెప్తారు కానీ నా అడ్వైజ్ ఏంటంటే ఈ అసోసియేషన్ నిలబడాలి అంటే స్వామి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆయన హైదరాబాద్ ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు కాబట్టి స్వామి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మళ్ళా స్వామి గారి కెపాసిటీ నాకు తెలుసు. స్వామి గారు మళ్ళా ప్రెసిడెంట్గా వస్తే మనందరం కలిసి ఒక వారం రోజులు 10 రోజులు అందరినీ మూవ్ చేసి స్వామి గారి కెపాసిటీ నాకు తెలుసు. ఇలా కొత్త వాళ్ళు కూడా జాయిన్ చేసి మనం ఒక వారం రోజులు 10 రోజులు పంపు మునిగిపోలేదు. ఇన్నాళ్ళు లేదు వారం 10 రోజులు ప్రెసిడెంట్గా రవిశర్మ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, నో డౌట్. రాజు ప్రెసిడెంట్, నో డౌట్. మీకు అర్థమైందా? ఒకవేళ ప్రెసిడెంట్ గారు కానీ స్వామి గారు ఒప్పుకుంటే జనరల్ సెక్రటరీగా మీరు ఉన్నాడు. నేను పోస్ట్లో లేకపోయినా రైట్ మెంబర్గా ఫుల్ హెల్ప్ చేస్తాను. నేను మీకు అందకుండా మాటిస్తున్నాను. ఒక వారం 10 రోజులు టైం ఇవ్వండి. వారం 10 రోజుల్లో స్వామి గారు ప్రెసిడెంట్గా ఉంటారు, జనరల్ సెక్రటరీ మీరు ఉండండి, రాజు క్యాషియర్ ఉంటాడు. నేను మీకు రాత్రి పగలు కష్టపడతాను, కొత్త మెంబర్లు చేద్దాం. నేను పోస్ట్లో లేకపోయినా నాకు అవసరం కానీ అసోసియేషన్ నిలబడదాం. నేను మీకు మాటిస్తున్నాను. నెక్స్ట్ మీటింగ్కి కనీసం 20-25 మంది చేద్దాం. ఓకే సత్యనారాయణ గారు, మీరు ప్రెసిడెంట్గా ఇది ఒప్పుకోవాలి. అయ్యా ఈయన ఒప్పుకుంటే ఇతను కానీ నిలబడితే నాకు ఇతని సంగతి తెలుసు. ఫస్ట్ ఇప్పుడు మీరు చెప్తున్న సబ్జెక్టు చాలా చెప్పింది కానీ ఇప్పుడు కావాల్సింది ఏమిటంటే కొత్తవాడు ఎవరో రాక్కర్లేదు, జాయిన్ అయిన వాడు ఎందుకు వెళ్ళిపోతున్నాడు, ఎందుకు నిలబడట్లేదు, అది మనకు కావాలి. దాన్ని నిలబడగలిగితే మంచి మేధావులు వచ్చారు. అలాంటి మేధావులు కాదు, వాళ్ళని మనకి మీకు చాలాసార్లు ఎందుకు దెబ్బతింది మీకు అనేక వేల సార్లు చెప్పాను. ఇక్కడ ప్రెసిడెంట్ సెక్రటరీ కాదు, మేధావి వర్గం లేదు. మీకు అనేక సార్లు మెసేజ్లో పెట్టాను. మేధావి ఉండాలి సార్. మనం ఒక అసోసియేషన్ నడిపితే తెలివైన ఉంటాడు. ఇప్పుడు సైంటిస్ట్ ఉంటాడు, వాడు దేశాన్ని చేయడు, వాడు ఇచ్చింది ఫాలో అవుతారు పెద్దవాడు. ఇప్పుడు బియ్యం మోడీకి పడే 4% కాదు, వాడు 4% పెట్టుకుంటాడు. ఏ మనిషి అయినా డెవలప్ అవ్వాలన్నా అసోసియేషన్కి అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి కావాలి. ఇప్పుడు అలాంటి వ్యక్తి పెట్టాడు, అలాంటి వాడు మూర్ఖుడు ఉంటాడు, విశ్వవంతుని మాట్లాడే పరిస్థితి ఉంది. ఎవరైనా రాగలరా చెప్పండి. అలాంటి వారిని నేరాడంగా ఉంచడానికి ప్రయత్నించారు. అనేక వేల సార్లు చెప్పాను. ఫస్ట్ మీరు అక్కడ ఫెయిల్ అయ్యారు, అసోసియేషన్ ఫెయిల్ అయ్యడానికి కారణం అది. ఇది మీరు ఫస్ట్ గ్రహించాలి. అందరూ మనం తెలియని వాళ్ళు ఎందుకు మీరు అక్కడ చేయలేదు? ఫస్ట్ ఇలాంటి పర్సన్స్ అందరూ ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, ఈయనున్నారు, వీళ్ళందరికీ ఎన్ని సలహాలు ఇచ్చారు సార్? ఇతరులాంటి కాలం లేదు. మరి ఎందుకు వెళ్ళండి మనం పాడవడానికి కారణం అదే. ఎందుకు లెఫ్ట్ అయిపోయారు? మనం వెళ్ళిపోయిన భారత ప్రెసిడెంట్ తెలియని వాడే.
కానీ అక్కడ ఎందుకు అతను సలహా ఇవ్వట్లేదు? ఆ రోజు నేను చెప్పిన అతను రిజైన్ చేస్తే మీకు ఇవ్వడం ఏంటి? అతను రిజైన్ అతను రిజైన్ ఇవ్వకూడదు. ప్రెసిడెంట్ అన్నవాడు ఎప్పుడు ఫెయిల్ అయిపోయాడో ఆ రోజు అసోసియేషన్ పడిపోయింది సార్. ప్రెసిడెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ ప్రెసిడెంట్ ఇప్పుడు దాకా మీ తాలూకా రికార్డుల ఆయన ఎందుకున్నాయి, మీ దగ్గర ఎందుకున్నాయి? ఇది ఫస్ట్ రాదు, మీరు చేసిన తప్పది. ఎప్పటికప్పుడు ఎందుకు క్యాష్ అకౌంట్స్ మీరు చూపించలేదు? ఎప్పుడు పాటలు పెట్టుకుని కూర్చున్నారు మీరు. పాటలు పెట్టుకుని రావస్తారు సార్. అసోసియేషన్ పాటలు పెట్టుకున్నా అనేక సార్లు వాట్సాప్లో నేను చెప్పాను, ఎవరు వినలేదు. తిరిగి నా మీద మెసేజ్ పెట్టడం చూశారు. కానీ అసోసియేషన్ డెవలప్మెంట్ ఏం చేయాలి? ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలి, సంక్షేమంగా ఎలా ఎదగాలి, సేవాభావం ఎలా ఎదగాలి, మనకు ఉన్నటువంటి మేధావుల దగ్గర నుంచి వాళ్ళ యొక్క మేధాశక్తిని ఎలా తీసుకోవాలి, అది అసోసియేషన్ కావాలి సార్. అది ఉన్నప్పుడు ఏ అసోసియేషన్ నిలబడుతుంది. దాని మూలాలు కావాలి. మూలాలు లేని అసోసియేషన్ ఇప్పుడు మూలాలు తెచ్చుకోవాలి సార్. ఇప్పుడు చెప్పిన స్పీచ్ మంచిది కాదు, ఉపయోగపడేది కాదు. స్వామి గారు వచ్చి నేను చేయలేదు సార్. స్వామి గారు మన నాలుగు ఇస్తారు. నాలుగు చెప్పి ఏంటంటే మీరు ఫాలో అప్ చెప్పండి సార్. అది ఎందుకు అలా చెప్పారు? ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు మేధావులు ఒప్పుకున్నారు కదా, వాళ్ళు చెప్పింది వాళ్ళు ఏం సజెషన్ ఇస్తే అది చేద్దాం. ఇంకోటి ఏంటంటే మీరు ఎవరు చెప్తుంది వినాలి సార్. ఫస్ట్ పాయింట్ మీలోని అదొక మన అసోసియేషన్ పెద్ద బ్యాక్ పాయింట్ అది ఒకటే సార్. వాళ్ళకి ఇవ్వండి మైకు, వాళ్ళందరికి ఇవ్వండి, వాళ్ళందరికి ఇవ్వండి. నేను చెప్పింది నేను 2 సజెషన్స్ ఇస్తానండి మీకు. ఒకటి, మీరు ఎవరైతే నామినేషన్ వేశారో వాళ్ళు ఉండడానికి మనం మీకు నామినేషన్ చేశాను. అలాగే ముగ్గురు మీరుంటే మీరు బాధ్యతగా ఉంటాము అంటే ఉండండి, లేదా మేము విత్డ్రా చేసుకుంటాం అంటే ముందు నుంచి నడుపుతున్నాడు ఈయనే నడుపుకుంటాడు. దానికి మళ్ళీ ఇంకో కమిటీని ఎన్నుకోవడం చేయడం అనేది లేదు. ఆయనే మొదలెట్టాడు, ఆయనే చేస్తున్నాడు, ఆయన చేస్తున్నాడు. అది ఉన్నా పోయినా మూతపడినా ఆయనకే ఆ క్రెడిట్ తప్పుతుంది. అంతకన్నా మనం ఏం చేయలేదు. ఒకటే సార్ అయ్యా బాబునే కావచ్చు చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు చెప్ప వదిలేసి లోపల పెట్టి స్వామిగా ఉండమండి, లేదా ఆమె అతను ఉండవాలండి అది కాదు. మనం ఒక మాట మీద ఉంటే ఆ మాట నెరవేర్చాలి అంతే. అలాంటప్పుడు ఇంకోటి ఉండకూడదు. మీరు ఇప్పుడు 5వ తారీఖు నుంచి మీకు ఆ పోర్ట్ఫోలియోలో లేదు, మీరే ఉంచుకొని నేను నడుపుతానంటే మీరు నడుపుకోండి. ఎందుకంటే 57 మంది ఉన్నారు, కానీ మనకి 106 మంది ఆటో 57 మంది మరి వీళ్ళందరూ ఎవరు వస్తారు ఏమిటి అనేది ఎవరికి తెలియట్లేదు. ఎందుకంటే నడిపింది మీరు చూడాలి. అందుకే ఆ పాత ప్రెసిడెంట్ కూడా అందుకే ఆయన రిజైన్ చేస్తారు, ఆయన రిజైన్ చేశారు. ఇప్పుడు ప్రెసిడెంట్ లేని నావలాగా ప్రెసిడెంట్ లేకుండా మేము నడుపుతామంటే నడుపుకోవడమే తప్పించి ఇంకోసారి పడతా ఉంటే ఇప్పుడు ఇంతమంది వచ్చారు. ఇందులో హైదరాబాద్ మాత్రమే 4 కనిపిస్తుంది. 4 అలాగే తీసిస్తే ఇంకెంతమంది ఉన్నారు? అంటే వస్తారా మీరు తప్పించగలరా? ఇప్పుడే తప్పించలేరు. హాజరు ఫంక్షన్కి వాళ్ళు హాజరు కావాలంటే వాళ్ళకి ఇష్టం లేదన్నమాట. ఇంకోటి అంటే వచ్చారు అప్పుడే అంతే కదా. 20 మంది ఏంటి దీనికన్నా ఫస్ట్ యానివర్సరీ తర్వాత తగ్గిపోయింది సార్. మంచి వాళ్ళు ఎవరు సెకండ్ యానివర్సరీ రాలేదు. ఓన్లీ పాటలు పాడుకున్న వాళ్ళు మాత్రమే వచ్చారు సార్. నేను వెళ్ళాను, అప్పుడు కూడా వెళ్ళి ఇది బాగులేదు, ఆధ్యాత్మికంగా మనం పెట్టుకోవాలని అక్కడ ఒక టీం తయారు చేసాం. అది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఏమిటంటే ఇక్కడ ఏమిటంటే ఫస్ట్ ఒక మేధావర్గం టీం తయారవ్వాలి సార్. ఫస్ట్ ఇక్కడ నేను ప్రెసిడెంట్ ఇక్కడ కాదు, ఇక్కడ ప్రెసిడెంట్ సెక్రటరీ వీళ్ళు సెకండరీ. ఫస్ట్ మేధావర్గం వాళ్ళందరూ కూర్చోవాలి, వాళ్ళ చేతికి అసోసియేషన్ వెళ్ళాలి, వాళ్ళ అండర్లో ఉన్నని వీళ్ళు పనిచేయాలి. అధికారం వాళ్ళకు ఉండాలి. నేను ప్రెసిడెంట్ నాకు ఉండకూడదు అధికారం. మీలాంటి వాళ్ళందరూ ఒక గ్రూప్ తయారవ్వాలి. మేధావర్గం అది ముందు తయారు చేయండి సార్. దాని కింద నేను పనిచేస్తాను. నేను అందుకే ప్రెసిడెంట్ గా పెట్టాను. నేను ప్రెసిడెంట్ గా పనిచేస్తాను. మీ అందరూ ఉండండి. ఒక ఇంజనీరు ఇది వేస్తాడు, స్కెచ్ వేస్తాడు, బిల్డింగ్ ఇలా కట్టాలని. వాడు మేధావి. ఎవడు చేస్తాడు? దాని మేస్త్రీను వాడు వచ్చి చేస్తాడు, వాడు చేయాలి. ఇప్పుడు చేసిన ప్రెసిడెంట్ సెక్రటరీ వీళ్ళు వాడు చేయాలి. నేను చేస్తాను సార్. నేను దానికి సిద్ధంగా ఉన్నాను.
అవును ఇదే నేనే రద్దు చేయట్లేదు. నువ్వు ఉన్న వాళ్ళలో జాగ్రత్తగా పెట్టుకొని దీన్ని నడుపుదాం. అసోసియేషన్ పనిలో పెట్టే పరిస్థితి లేదండి. మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రతివాడికి ఉండాలి. నేను ఈ పని చేయగలను అని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ మీకుంటే మీరు నిలబడండి. అంతే. లేదంటే మాకేమో ఫారం కావాలి 57 మంది ఇక్కడ హాజరయ్యి అందులో 2/3 మాకు ఎన్నుకోవాలి అంటే క్యాన్సిల్ చేసింది. అది ఎవరు క్యాన్సిల్ చేసిస్తే ఏంటంటే ఆయనే నడుపుతాడు. ఎందుకంటే ఎవరు లేరు, ఆయనే ఆయన నడుపుతాడు. చూసుకోవాలి. పోయినా మూసేసినా ది క్రెడిట్ గోస్ టు బలరాం. బట్ ఎవరు కొన్నాడిపోతే మనం కూడా ఏం చేస్తామంటే సబ్జెక్ట్ వాళ్ళని ఇచ్చేసుకొని ఎగ్జిట్ అయిపోతాం. అది అతనికి ఆ బ్యాక్గ్రౌండ్ కావాలంటే నేను సిద్ధం. కానీ నా పేరు పట్టు రాయకూడదు. అంటే ఈ ఈమో ఏమో దీన్ని పోస్ట్ పోన్ చేశాను రాసి నేను ఒప్పుకోకూడదు. స్వామి గారిని హీరోగా పెట్టాం, ఆయనేమో పోస్ట్ పోన్ చేసాడు ఎలక్షన్ అది పెట్టారంటూ నేను ముందు పెట్టాలి. ముందు చేయాలి. ముందు ఈమోని పెట్టుకుంటారు కదా, నువ్వు పోస్ట్ పోన్ చేసేది అది మరి అది అవును కదా. రీసెట్ చేసేది కదా. కాబట్టి ఎవరికైనా వాళ్ళు ఎలక్ట్రానండి మీకు మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందండి, మేము ఈ 57 మందిని మేము ఇచ్చేయగలం అని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీ ముగ్గురికి ఉంటే ముందు మీరు ఇచ్చేయండి. మీ ముగ్గురు మీకు అందులో అందరినీ చూసుకొని మిగిలిన 10 మందిని మీరు యాడ్ చేసుకోండి. మంచి వాళ్ళు ఎవరు ఉన్నారు అని మీరు యాడ్ చేసుకొని మీరు నామినేట్ చేసుకోండి. నామినేట్ చేసుకోండి. ఇప్పుడు చేయవలసింది అదే సార్. ఇప్పుడు ఏమిటంటే ఎవరో వెళ్ళిపోయారు అసోసియేషన్ వదిలేసి కొంతమంది ఏమిటంటే అసోసియేషన్ మీద వాళ్ళ నుంచి లాక్కు రావాలి సార్. కొత్త వాళ్ళకి ఈ టీం కన్నా ఎక్కువ మా ఇంట్లో 10 మందికి రావడం కష్టం సార్. మీరు చెప్పింది ఇప్పుడు 57 మంది ఉన్నారు. 57 మంది ఇంకో 10 మంది ఎవరో లోకల్లో ఉన్నారంటున్నారు. కానీ మనకు వాట్సాప్ లో 106 మంది కనిపిస్తున్నారు. వాళ్ళు ఎవరో తెలియదు. మీ ముగ్గురు ఒక నెలల పాటు 15 రోజుల పాటు దృష్టి పెట్టి ఒరిజినల్ సభ్యులందరినీ తీసి వాళ్ళతో ఫోన్లు చేయించి వాళ్ళు మరుగా ఉన్నారు మనకి చేస్తారు అని అనుకున్న వాళ్ళని తీసి అందులో మీరు నామినేట్ చేసుకోండి. మిగిలిన వాళ్ళని ఎగ్జిక్యూటివ్ బాడీలే కదా, నామినేట్ చేసుకొని ఎగ్జిక్యూటివ్ బాడీ తయారు చేసుకోండి 11 మందితో. మీరు 11 మంది పెట్టి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి మీరు ప్రయత్నించగలమంటే చేయండి. అలాగే కొన్ని కొత్త వాళ్ళని చేసి కొత్త వాళ్ళని నేను చేసుకోండి. వాళ్ళని తెలిసిన కొత్త వాళ్ళు ఎవరైనా సభ్యులు వస్తే వాళ్ళని వాడి ఎగ్జిక్యూటివ్ వాళ్ళు దీనిగా ఉంటారు కాబట్టి అలాగే దీన్ని ఇచ్చేయడానికి మీకు ఒక అవకాశం లేదు. మీరు చేయలేదు, మీరు చేయలేదు ఇస్తా ఇంకా సంఘం చెప్పింది కరెక్ట్ అండి. అదే మీరు కొత్త వాళ్ళు ఎవరైనా ఇంట్రడ్యూస్ చేస్తారనుకోండి ఒక 10 మందిని, ఆ 10 మంది నుంచి తీసుకోండి. ఒక సెక్రటరీ ఒక 5 ఎగ్జిక్యూటివ్ని తీసుకొని మీరంతా ముఖ్యమంత్రి నడిపించండి కదా. అదే నేను చెప్తున్నా. అంతేగాని మీరు దీన్ని ఇచ్చేసి పోస్ట్ పోన్ చేస్తా అంటే సంఘం నడవదు. అలా ఆ బాధ్యత ఈ మీద పడింది. ఒకవేళ మీరు ఏంటంటే బాధ్యత ఇద్దంటే అదే ఎందుకు తీసుకోండి. హలో, మనం ఇప్పుడు ఈవోగా స్వామి గారికి మనం ఎలక్ట్ చేశాం కాబట్టి స్వామి గారు చెప్పిందే ఫైనల్. నేను అసోసియేషన్ తప్పుకుంటున్నాను కాబట్టి నాకు నమ్మకం. అందుకేంటంటే మీరు కొత్త వాళ్ళని కనుక సెలెక్ట్ చేసుకుంటే పాత వాళ్ళకి రావడం లేదు కాబట్టి 10 మందిని మీరు సెలెక్ట్ చేసుకుంటే అందులోంచి 5 ఎగ్జిక్యూటివ్ బాడీ ఒక 2 సెక్రటరీలు అలా పెట్టుకొని మీరు ట్రై చేయండి. మనీ ఎందుకంటే మళ్ళీ మళ్ళీ తర్వాత ఇది అవుతుంది ఇలాగా చేసుకోండి. అలాగే సార్. ఇప్పుడు కానీ ఆయన హెల్ప్ చేస్తాడు, మీరు కూడా చేస్తారు. కేవలం సలహా కావాల్సి నేను ఇస్తాను అంతే. రవిశర్మ గారు, స్వామి గారు చెప్పింది ఇది బాగుంది. ఏం చేస్తాం కృష్ణ, ఈ పోస్ట్ పోన్ క్యాన్సిల్ వద్దు. ఈయన ఎలక్షన్ ఆఫీసర్ పెట్టాం. మనం ఏదో ప్రపోజల్ పెట్టుకున్నాము, ఇలాగైతే బాగుంటుంది. అది అవుతుంది వదిలేయండి. ఇతను ఏం చెప్పారంటే మీరు ముగ్గురు కలిసి జనరల్ సెక్రటరీ పోస్ట్ ఎవరైనా రమ్మనండి. అది జాయింట్ సెక్రటరీ ఒకటి ఎప్పుడే చేస్తారు కాబట్టి ఇంకోటి రమ్మనండి. మొత్తం 11 పోస్టులు ఫిలప్ అయినట్టు మీకు వారం 10 రోజులు 15 రోజులు టైం తీసుకొని ట్రై చేయండి. ఒకవేళ వినండి, ట్రై చేసిన తర్వాత 11 పోస్టులు అవి తీరాలి. మీరు ఎవరినైనా పెట్టండి, పర్వాలేదు. 11 మందిని మీరు అతను చెప్పింది చాలా కరెక్ట్ చెప్పారు. 11 మందిని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మళ్ళీ మీటింగ్ పెట్టి ఆ 11 మందిని ఆ 11 మందికి మళ్ళీ ప్రమాణ స్వీకారం మొత్తం 11 మంది
ఎందుకంటే నెక్స్ట్ మీటింగ్ 3-4 నెలల తర్వాత వస్తే వాళ్ళ యొక్క బాధ్యత మీరు చూస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎంత చేస్తున్నారో మనం కూడా తెలుసుకోవచ్చు. ఒక 2 నెలల్లో వాళ్ళు చేయవలసింది ఏంటంటే పాత వాళ్ళని కలుపుకోవడం, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే తీసుకోవడం, ఆ కొత్త వాళ్ళలో నుంచే మిగిలిన కమిటీని వాళ్ళే ఏర్పరుచుకుంటారు. ఎందుకంటే ప్రెసిడెంట్కి ఆల్రెడీ పవర్స్ ఉన్నాయి, అవన్నీ పెట్టుకున్నారు, ప్రజలు డబ్బులు చూసుకుంటారు. అలాగా ఈయన అసిస్టెంట్గా ఆయన సెక్రటరీ వచ్చే వరకు ఈయన బాధ్యత, జనరల్ సెక్రటరీ వచ్చే వరకు సెక్రటరీ కాబట్టి ఎందుకంటే ఆయన విజయం ఇప్పుడు ఇస్తున్నారు, విజయం చేస్తున్నారు కదా. ఐదో తారీఖు అందరికి పోయేది అయినా 3 years అయిపోయిందండి. నాయన 2 years ఉంటారు, 2 years అయిపోయింది. హలో, నేను జనరల్ సెక్రటరీగా నేను నామినేషన్ ఇవ్వలేదు, నేను జనరల్ సెక్రటరీగా ఉండను. కానీ నా వల్ల ఆయన సాయం నేను వాళ్ళు తప్పకుండా చేస్తాను. నాకు జనరల్ సెక్రటరీగా నేను ఉండను. కాబట్టి మీరు సభ్యులను ప్రసంగించండి. అలాగే మన సంఘాన్ని అభివృద్ధి చేయడానికి నా వంతుగా నేను కృషి చేస్తున్నాను. చెప్పు. ఇప్పుడు గత 22 జూన్ 2022 ఏర్పడింది. అంటే పాత 2 సంవత్సరాల అకౌంట్స్, కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అకౌంట్స్, ఈ 2 కూడా కొత్త ప్రెసిడెంట్కి మన జనరల్ సెక్రటరీ గారు అప్పచెప్తున్నారు. అందులో సభ్యుల యొక్క సంఘాలు, అలాగే అవి ఎంత ఖర్చు అయింది, మొత్తం అకౌంట్స్ అలా ఆయనకు అప్పచెప్తున్నారు. ఆయన అవన్నీ సపరేట్ చేసి, ఈ సెక్రటరీ గారు ఆయన కలిపి అవన్నీ సపరేట్ చేసి వాటి రిజల్ట్ మనకి పంపించడం కానీ లేకపోతే వాట్సాప్లో పెట్టడం కానీ చేస్తారు. ఎంత ఖర్చు అయింది, ఎంత ఉంది, ఏ విధంగా ప్రతి సంవత్సరం ఈ ఈవెంట్స్ చేయడం వల్ల అన్ని ఖర్చు అయింది, అవన్నీ ఆయన. హలో హలో, కొత్తగా కొత్తగా ఎన్నికైన మన సభ్యులు 3, మన ప్రెసిడెంట్ గారు రవిశర్మ గారు, ఇతనికి పోటీ ఎవరు రాలేదు కాబట్టి ఏకగ్రీవం అయిపోయింది. దాంతో జాయింట్ సెక్రటరీగా అతనికి ఏకగ్రీవం అయిపోయింది. ట్రెజరర్ రాజుకి కూడా ఏకగ్రీవం అయిపోయింది. వీళ్ళ 3కి మనందరం సహకరించాలి. సహకరించి ఇంకో 8 పోస్టులు ఉన్నాయో ఆ 8 పోస్టులు కూడా ఎవరైనా వచ్చి ఆ 8 పోస్టులు కూడా ఫిలప్ అయినట్టు మనం అందరం కలిసి కోఆపరేట్ చేద్దాం. వాళ్ళు ఎలాగో ప్రయత్నం చేస్తారు. రవిశర్మ గారు మాట ఇచ్చారు, నేను ఎలాగైనా ప్రయత్నం చేసి తగ్గిన 8 పోస్టులు కూడా ఫిలప్ చేస్తాను. తర్వాత మన మెంబర్షిప్ కూడా పెంచుకొని అసోసియేషన్కి మనం బాగా డెవలప్ చేయడానికి మనందరం సహాయం. ఎందుకంటే ఇదంతా మనందరి అసోసియేషన్. ఇప్పుడు పోస్ట్లో లేదు, పోస్ట్లో ఉన్న వాళ్ళే చేయాలంటే అవ్వదు. కాబట్టి మనందరి సహకారం ఎప్పుడూ ఉండాలి. నా సహకారం మాత్రం 99% నా సహకారం ఎప్పుడూ ఉంటుందో ఎప్పుడు అడిగినా నేను చేస్తాను. పోస్ట్లో ఉన్నా లేకపోయినా నా సహకారం ఎప్పుడు ఉంటుంది. కార్యక్రమాలు అన్నట్టు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువ చేస్తే బాగుంటుంది మన సంఘానికి. ఆ ఆధ్యాత్మికం కూడా మన సభ్యుల్లో కొంతమందికి ఇంట్రెస్ట్ కల్పించేటట్టు ఆయన ప్రయత్నించాలి. ఇంకా సభ్యులు కూడా మనం పెంచుదాము. పెంచినాక రవిశర్మ గారికి, సత్యనారాయణ గారికి, రాజుకి మనం బాగా కోఆపరేట్ చేసి ఇంకో 8 కూడా ఫిలప్ అయిపోయినట్టు చూసి మనం అసోసియేషన్ మాత్రం రోజుకి డెవలప్ చేయాలి కానీ క్లోజ్ అవ్వడం చూడకూడదని నా ఉద్దేశం. నేను దాంతో ఈ 3 సంవత్సరాలు
3 సంవత్సరాలు ఎవరైతే మనందరినీ మాకు కోఆపరేట్ చేశారో అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఇంతకంటే ఇప్పుడు వీళ్ళకు కూడా అలాగే కోఆపరేట్ చేసి అందరూ కూడా ఇప్పుడు రాని వాళ్ళు కూడా అందరూ కోఆపరేట్ చేసి మన మిస్అండర్స్టాండింగ్స్ ఇలాంటి భేదాభిప్రాయాలు లేకుండా మనం ఎవరు నిలబడింది వాళ్ళకి మనం హెల్ప్ చేసి కోఆపరేట్ చేసి మనం ఈ అసోసియేషన్ ముందుకు రావాలని నేను మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. హలో, ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు 1 గంటన్నరకి ఇప్పుడు మన ఈ కార్యక్రమం 1 గంటన్నరకి భోజనాలు అవుతాయి. లంచ్ చేసి 3 గంటలకి ఒక సంగీత విభాగ కార్యక్రమం ఉంది. దయచేసి ఎవరు కూడా వెళ్ళకుండా ఆ కార్యక్రమం చూడండి. విశాఖపట్నం నుంచి మన గాయకులందరూ వస్తున్నారు. మనకి 2:30 నుంచి 3 గంటల నుంచి సంగీత విభాగ కార్యక్రమం కూడా ఉంది. పోస్టులు 3 ప్రెసిడెంట్, అసిస్టెంట్ సెక్రటరీ, ట్రెజరర్ మనం ఎన్నుకున్నాం. వీళ్ళ ముగ్గురు కూడా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు తదుపరి కథని నడిపిస్తారు. వాళ్ళు సరైన మన బంధువుని చేర్చుకోవడం, వాళ్ళలో ఆసక్తి ఉన్న వాళ్ళని కొత్త సభ్యులుగా నామినేట్ చేసుకుంటారు. ప్రెసిడెంట్కి ఆ హక్కు ఉన్నది కాబట్టి ఆయనే నామినేట్ చేస్తారు వాళ్ళని. కొత్త కమిటీ ఒక నెలలో నామినేట్ చేయవలసిందిగా ప్రెసిడెంట్ గారిని కోరుతున్నాం. ఇంతటితో ఎన్నికల సవరణ సమాప్తం. కొత్తగా మీకు ఏమైనా అభిప్రాయాలు కానీ వాళ్ళకి సలహాలు కానీ ఇస్తే మీరు చెప్పవలసిందిగా కోరుతున్నాం. అయ్యా ఇప్పుడు మన హలో ఏంటంటే అసోసియేషన్ మళ్ళీ ఎలా నిర్మాణం చేసుకుందాం అనే దాని మీద ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు దయచేసి మేము సందేశం ఇస్తే దాని మీద కూడా మేము నడుచుకుంటాను కాబట్టి దయచేసి మీరు ఇవ్వాలి. అయ్యా మీరు మొదట మీరు స్పీచ్ ఇవ్వాలి సార్. ఎలా చేస్తే బాగుంటుంది దాని మీద అక్కడికి వెళ్తే బాగున్నాం. అక్కడికి వెళ్తే బాగుంటుంది సార్. ప్రతి మీటింగ్కి వీలైతే అన్ని అటెండ్ అయ్యి ఏమైనా వాళ్ళ అనుభవాలతోటి యువజన సలహాలు అన్నీ ఇచ్చి మన సంఘానికి బాగా ముందుగా నడిపించాలని నా అభిప్రాయం. హలో చెప్పండి, పర్వాలేదు. అసోసియేషన్ మనది. ఈ పెద్దలందరూ ఇచ్చిన సలహాన్ని పెట్టుకొని ఇంకా మనం డెవలప్ చేయాలి. దయచేసి ఒక్కొక్కటి ఇది ఏమి తప్పలేదమ్మా, అందరూ పెద్దవాళ్ళే. అందరూ మాట్లాడినట్టు మీరందరూ కూడా అందరికీ సహకరించి అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్తే సంఘం ఇంకా ముందు ముందు అభివృద్ధి చెందడానికి బాగుంటుంది. అందరూ కూడా కోఆపరేషన్ చేస్తే బాగుంటుంది. సంఘం ఆరంభించారు కాబట్టి మూతపడకుండా మనందరం కూడా హెల్ప్ చేస్తే ఇంకా బాగా ముందుకు వెళ్ళి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ సహకారం అందించి ప్రోత్సహించాలని నా ప్రార్థన.
రాజు గారు కొత్త కమిటీ ఇప్పుడు 3 సంవత్సరాలుగా ఈ సంఘానికి కృషి చేసి నిలబడబెట్టినటువంటి జనరల్ సెక్రటరీ బలరాం గారు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆయన తన జనరల్ సెక్రటరీగా తన పాత పదవికి రాజీనామా లేఖని కొత్త ప్రెసిడెంట్ గారికి సమర్పిస్తారు. ఇకపోతే ఈ కొత్త కమిటీలో ఈ రోజున అధ్యక్షునిగా రవిశర్మ గారు ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం. హలో శ్రీ వైష్ణవ బ్రాహ్మణ గోలుకొండ వ్యాపార సంక్షేమ సంఘం అధ్యక్షునిగా నియమించబడిన నేను అనగా రవిశర్మ అనే నేను సంఘ అధ్యక్షుడిగా నియమించడంలో సంఘ అధ్యక్షునిగా నీతి నియమాలలో సంఘ ఐక్యతకు బంధుత్వాలకు ఆత్మీయ సంఘటిత పటిష్టతకు అభివృద్ధికి కృషి చేస్తానని దయపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. జాయింట్ సెక్రటరీగా నియమించబడిన నేను హెచ్వి సత్యనారాయణ సంఘ జాయింట్ సెక్రటరీగా నీతి నియమాలతో సంఘ ఐక్యతకు బంధుత్వాలకు ఆత్మీయ సంఘటిత అభివృద్ధికి కృషి చేస్తానని దైవపూర్వకంగా ప్రమాణం చేయించున్నాను. శ్రీ వైష్ణవ బ్రాహ్మణ గోలుకొండ వ్యాపారుల సంక్షేమ సంఘం కోశాధికారిగా నియమించబడిన నేను వెంకట బలరాం దాస్ ఏలియాస్ రాజు నీతి నియమాలతో సంఘ ఐక్యతకు బంధుత్వాలకు ఆత్మీయత సంఘటితకు అభివృద్ధికి కృషి చేస్తానని దైవపూర్వకంగా ప్రమాణం చేయించాం. రండి బాలకృష్ణ గారు రవి రెడీ సెల్ ఇవ్వండి.